ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక పర్యాయము స్తోత్రమయ్యా. మీ ప్రియ పాదముల చెంత దేవా, మీ ప్రియ కుమారులముగా మీ ప్రియ కుమార్తెలముగా మేము చేరి మీ నామమును గణపరచడానికి దేవా, మీరు నాయుడుల మాయుడుల చూపుతూ వచ్చిన మీ కృప, మీ ప్రేమ, వాత్సల్యతను బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. కరుణించుము దేవా, మీ దయ ద్వారా గడిచిన వారమంతా దేవా సజీవ స్థితిని, మంచి ఆరోగ్యమును దేవ మేము పొందుకొని ఈ దినము తిరిగి మీ నామమును గణపరచడానికి మీరు చూపుతూ వచ్చిన మీ కృపకై స్తోత్రాలు. మీటింగ్ ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత, ఆధిపత్యం వహిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. దేవా, నిలబడుతున్న మీ దాసుని బలపరచండి, పాటలు పాడేవారిని బలపరచండి, వాయిద్యాలు వాయించేవారిని మీరే కరుణించి దేవా పాటలకు తగినట్లుగా వాయించగలిగే వరమును మీరు దయచేయండి. కరెంటు మైక్ సిస్టమ్ను మీ స్వాధీనంలో ఉంచుకునండి దేవా. అవి చక్కగా వాటి యొక్క పనితీరును అవి నిర్వర్తించలాగున మీరు సహాయం చేయండి. శత్రువు ఎక్కడ పని చేయకుండా సహాయం చేయండి దేవా. అట్లాగూ చీకటి శక్తులు, అంధకార శక్తులు వేసినామని బంధిస్తున్నాం. పిల్లలు అటు ఇటు తిరగకుండా, పెద్దలు నిర్లక్ష్యంగా ఉండకుండా మీరు సహాయం చేయండి. వచ్చిన వారిని బట్టి స్తోత్రమయ్యా. ఇంకను మీ యొక్క ఏర్పాట్లో రానైన వారిని మీరే త్వరపెట్టి నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అట్లు ఆరాధన వర్తమానం ద్వారా మీరు నాతో మాట్లాడండి, వాళ్ళ వర్తమానం ద్వారా మీరు నాతో మాట్లాడండి దేవా. జరుగుతున్న పరిచర్య ద్వారా అనేకుల రక్షణ కొరకై ప్రయాసపడినట్లు, మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునట్లు సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందాం. పాట సంఖ్య 418. ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారణ హృదయం ముదమారవసీం చూనా, హృదయాంతరంగమున ముదమారవసీం చూనా, హృదయాంతరంగమున నీరాత ప్రభావమున నారోత హృదయం బోనో, నీరాత ప్రభావమున నారోత హృదయం బోనో, పవిత్ర పరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగే పవిత్ర పరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగే ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారణ హృదయం ముదమారవసీం చూనా, హృదయా
మారవసి ఆజాగరు ఉడనైతి నీజాశ్రయము విరచి ఆజాగరు ఉడనైతి నీజాశ్రయము విరచి కరుణా రసముతో మాకై కనిపెట్టితివి తండ్రి కరుణా రసముతో మాకై కనిపెట్టితివి తండ్రి ప్రియ యేసుని చితివి ప్రియ హృదయం ముదమారవసి చూనా హృదయాంతరంగమున ముదమారవసి చూనా హృదయాంతరంగమున వికసించే విశ్వాసంలో వాక్యమును చదువగనే వికసించే విశ్వాసంలో వాక్యమును చదువగనే చేరి కోరి నడిపించుము చేరి నీదు దారి కోరి నడిపించుము ప్రియ యేసుని చితివి ప్రియ హృదయం ముదమారవసి చూనా హృదయాంతరంగమున ముదమారవసి చూనా హృదయాంతరంగమున ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేను మాటలు ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేను అభిషేకము ఆత్మాభిషేకము పాత్మీయకుండా ప్రియ యేసుని చితివి ప్రియ హృదయం ముదమారవసి చూనా హృదయాంతరంగమున ముదమారవసి చూనా హృదయాంతరంగమున. పాట సంఖ్య 422. పాట సంఖ్య 422. నేను ఘోర పాపిని, నేను ఘోర
పాపిని చేరి వేడుచుంటిని క్షమించుము. చేరి వేడుచుంటిని క్షమించుము. పాపిని నేను ఘోర పాపిని. ఆదాము హవ్వ నందునా ఏదెనులోనే పొందిన ఆదాము నందునా ఏదెనులోనే పొందిన ఆది దోషము అంటియుండెనయ్యా దాని నిర్మూలించు యేసయ్యా. ఆది దోషము అంటియుండెనయ్యా దాని నిర్మూలించు యేసయ్యా. క్షమించు యేసయ్యా. క్షమించు యేసయ్యా. నేను ఘోర పాపిని. నేను ఘోర పాపిని. చేరి వేడుచుంటిని క్షమించుము. చేరి వేడుచుంటిని క్షమించుము. నేను ఘోర పాపిని. నేను ఘోర పాపిని. నా తల్లి గర్భమందునా అవతరించుట తోడనే. నా తల్లి గర్భమందునా అవతరించుట తోడనే. పాపము తోడనే పుట్టి తినేసయ్యా కాని పరిగా నింపుము. పాపము తోడనే పుట్టి తినేసయ్యా కాని పరిగా నింపుము. క్షమించు యేసయ్యా. క్షమించు యేసయ్యా. నేను ఘోర పాపిని. నేను ఘోర పాపిని. చేరి వేడుచుంటిని క్షమించుము. చేరి వేడుచుంటిని క్షమించుము. నేను ఘోర పాపిని. నేను ఘోర పాపిని. నాయపరాధము చేతను చేసిన పాపమందునా. నాయపరాధము చేతను చేసిన పాపమందునా. సత్యము లేక నిదర్చిన వాడను నన్ను జీవింపజేయు యేసయ్యా. సత్యము లేక నిదర్చిన వాడను నన్ను జీవింపజేయు యేసయ్యా. క్షమించు యేసయ్యా. క్షమించు యేసయ్యా. నేను ఘోర పాపిని. నేను ఘోర పాపిని.
ఘోర పాపిని నేను ఘోర పాపిని పాపములు దాచుకొంటిని శాపములు గూర్చుకొంటిని పాపములు దాచుకొంటిని శాపములు గూర్చుకొంటిని ఆపద గుర్తించలేకనే గడిపితిని తాపు చేరితి ప్రభు నీయుము ఆపద గుర్తించలేకనే గడిపితిని తాపు చేరితి ప్రభు నీయుము క్షమించుమే యేసయ్యా క్షమించుమే యేసయ్యా నేను ఘోర పాపిని నేను ఘోర పాపిని నేను ఘోర పాపిని నేను ఘోర పాపిని పరికాలు మోదాలు కొని తరా పరకు స్వస్థత లేకను పరికాలు మోదాలు కొని తరా పరకు స్వస్థత లేకను పచ్చి పుల్లు గాయ మూలతో యేసయ్య వచ్చి నీ ప్రాపున చేరితి పచ్చి పుల్లు గాయ మూలతో యేసయ్య వచ్చి నీ ప్రాపున చేరితి క్షమించుమే యేసయ్యా క్షమించుమే యేసయ్యా నేను ఘోర పాపిని నేను ఘోర పాపిని చేరి వేడుచుంటిని క్షమించుము చేరి వేడుచుంటిని క్షమించుము నేను ఘోర పాపిని నేను ఘోర పాపిని లోకానందాయత అందులా టీకాతో వీక్షింప నేగితే లోకానందాయత అందులా టీకాతో వీక్షింప నేగితే తావీరు వలె బసె తాగారిలో నుండి దేవాది మోచించు యేసయ్యా తావీరు వలె బసె తాగారిలో నుండి దేవాది మోచించు యేసయ్యా క్షమించు యేసయ్యా క్షమించుమే యేసయ్యా నేను ఘోర పాపిని నేను ఘోర పాపిని చేరి వేడుచుంటిని క్షమించుము చేరి వేడుచుంటిని క్షమించుము నేను
సన్నిధి నేను విడచి తెంచితి ఎన్నెన్నో మార్లు నీ సన్నిధి నేను విడచి తెంచితి యోనావలే మీన గర్భములో నుండి నన్ను నీ దరి చేర్చు యేసయ్యా యోనావలే మీన గర్భములో నుండి నన్ను నీ దరి చేర్చు యేసయ్యా క్షమించు యేసయ్యా క్షమించు యేసయ్యా నేను ఘోర పాపిని నేను ఘోర పాపిని చేరి వేడుకుంటిని క్షమించుము చేరి వేడుకుంటిని క్షమించుము నేను ఘోర పాపిని నేను ఘోర పాపిని. చివరిగా పాట సంఖ్య 424. సాంగ్ నెంబర్ 424. జీవపు దాత నా హృదయములోనికి రా. జీవపు దాత నా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవ అందరికీ నిమ్ము, నూతన వెలుగు అనుభవమందరికీ నిమ్ము, నూతన జన్మము కొసగి నూతన ముఖము చేయను, నూతన జన్మము కొసగి నూతన ముఖము చేయను, నూతన ఆత్మ హృదయము నిమ్ము, నేను స్తుతింతుము, నూతన ఆత్మ హృదయము నిమ్ము, నేను స్తుతింతుము, జీవపు దాత నా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నిమ్ము, నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నిమ్ము, నూతన వ్యక్తిగా చేయుము ప్రభువా, లోకము చూచు నాట్లుగా, నూతన వ్యక్తిగా చేయుము ప్రభువా, లోకము చూచు నాట్లుగా, నూతన వస్త్రహారములిచ్చి సుందరునిగా చేయు, నూతన వస్త్రహారములిచ్చి సుందరునిగా చేయు, జీవపు దాత నా
హృదయములోనికి రా. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నింపు. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నింపు. నూతన వాక్కుల మాకు సగి నూతన గీతము నేర్పు. నూతన వాక్కుల మాకు సగి నూతన గీతము నేర్పు. నూతన రాగములు మాకు సగి నిత్యము స్తుతి చేయుము. నూతన సగి నిత్యము స్తుతి పొందుము. జీవపు దాత హృదయములోనికి రా. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నింపు. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నింపు. నూతన శక్తిని అందరికీ సగి నూతన మార్గము చూపు. నూతన శక్తిని అందరికీ సగి నూతన మార్గము చూపు. నీదు మహిమా కొరకై నాకు నూతన నడకను నేర్పు. నీదు మహిమా కొరకై నాకు నూతన నడకను నేర్పు. జీవపు దాత హృదయములోనికి రా. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నింపు. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నింపు. నూతన పాత్రగా నూనెను చేసి నీరు మహిమతో నింపు. నూతన పాత్రగా నూనెను చేసి నీరు మహిమతో నింపు. నూతన ఆయుధముగా మమ్ము చేసి శత్రువును ఓడించు. నూతన ఆయుధముగా మమ్ము చేసి శత్రువును ఓడించు. దేవపు దాతానా హృదయములోనికి రా. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నింపు.
మనం ప్రభుని ఆరాధించక మునుపు shall we turn our usual part, book of John Gospel, chapter 3 verse 16. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ప్రభుని ఆరాధించక మునుపు మనం ధ్యానిస్తూ ఉన్న భాగం మరొక పర్యం చదువుకొని దాన్ని ధ్యానించి మనము ప్రభును ఆరాధించే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రభు మనతో మాట్లాడనట్లు. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియా పరలోకపు తండ్రి, మరి ప్రేమ స్తోత్రమయ్యా. మీ ప్రియ పాదముల చెంత మేము ఇలా చేరి మీ నామమును గణపరచడానికి మీరు చూపుతొచ్చిన మీ కృపకై స్తోత్రాలు దేవా. ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల్లోనూ వాయితలు వాయించే విషయంలోనూ మీరు విడవక చూపుతూ వచ్చిన మీ కృపను బట్టి స్తుతించగలుగుతున్నాం దేవా. కరుణించుము. ఆరాధన వర్తమానము కొరకై యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము ధ్యానించబోతుండగా మీరు మాతో మాట్లాడమని వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము చూస్తే ఈ యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. నేను చాలాసార్లు చెప్తా వచ్చాను, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు వైల్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ అవర్ డైలీ పోర్షన్ హూ ఈజ్ స్పీకింగ్ అబౌట్ టు హూమ్, బిట్వీన్ హూ ఆర్ ద పీపుల్ ద కాన్వర్జేషన్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్. మనం మన జీవితంలో బైబిల్ చదువుతున్నప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, అయినా మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా. మనం బైబిల్ చదివేటప్పుడు ఎవరిని గురించి మాటలు రాయించబడినాయి, ఎవరెవరి మధ్య ఈ మాటలు సంభాషణ జరుగుతూ ఉన్నది అన్నది మనం ఏం చేయాలంట, చాలా జాగ్రత్తగా చదవాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది కదా. ఇక్కడ చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఎవరెవరి మధ్య ఉన్న సంభాషణ అంట? ఎవరెవరి మధ్య ఉన్న సంభాషణ? యేసుక్రీస్తు ప్రభు వారికి నికోదేముకు మధ్య ఉన్న సంభాషణ. మనకు చాలా సంభాషణలు ఉంటాయి బైబిల్లో. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి మాట్లాడిన వాళ్ళు కోకొల్లలు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వచ్చి ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి చెప్పండి మీకు గుర్తున్నది. యేసయ్య ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి మాట్లాడిన సందర్భం. జక్కయ్యతో ప్రభు అన్నాడు, ఏమన్నాడు? అయ్యా జక్కయ్య త్వరగా దిగుమన్నాడు కదా. జక్కయ్య ఏమన్నాడు? వెంటనే వచ్చిన ప్రభువా అనల్లా, వెంటనే హీ హాజ్ టేకెన్ ద యాక్షన్. దేవుని మాటకు విధేయుడై క్రియారూపకముగా తాను కార్యమును జరిగిస్తా వచ్చినాడు. కాబట్టి మనము చూస్తే ఇక్కడ ఈ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. నా స్వరం బహుశా నిరుపయోగమేమో ఆ మాటను వర్ణించడానికి, ఎందుకంటే అవధులు లేని ప్రేమ అక్కడ. ఎందుకయ్యా ఈ మాట ఇక్కడ రాయించబడతా వచ్చింది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముతో మాట్లాడుతూ ఉన్నాడు. దేనిని గురించి మాట్లాడుతూ ఉన్నాడంట? ఇదే అధ్యాయము 3వ అధ్యాయంలోనే రాయించబడతా వచ్చింది. పై వచనాల్లో ఏమన్నాడు? క్రొత్త జన్మ అన్నాడు.
వి మస్ట్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ న్యూ బోర్న్ లైఫ్. అంటే క్రొత్తగా ఒక వ్యక్తి జన్మించడం. వెంటనే నికోదేముకు ఒక ప్రశ్న వచ్చింది. ఏమన్నాడు? ఓ మై మాస్టర్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ వన్స్ ఏ మదర్ హ్యాస్ గివెన్ ఏ బర్త్ టు సమ్ వన్, అగైన్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఎంటర్ ఇన్ టు ద మదర్స్ వూమ్ అన్నాడు. అయ్యా, ఒకడు క్రొత్తగా జన్మించడం అంటే తల్లి గర్భంలోకి వెళ్ళి తిరిగి మరలా బయటకు రావడమా అని అన్నాడు. అందుకు ప్రభు ఏం చెప్తా వచ్చాడంటే, అయ్యా అట్లా కాదు, క్రొత్త జన్మ అంటే ఏంటంట క్రొత్త జన్మ అంటే? ఇప్పుడు మనల్ని అడిగారనుకో ఎవరైనా, అయ్యా నీవు రక్షింపబడి ఉన్నావా, నీవు నూతనంగా జన్మింపబడి ఉన్నావా అంటే మనం ఏం చెప్తాం? అంటాం. మరి దాన్ని అడిగితే వాట్ ఈస్ ద న్యూ బోర్న్ ఎక్స్పీరియన్స్? నూతనముగా రక్షింపబడటం, నూతనముగా జన్మించడం అంటే అర్థం ఏంటంటే మనం ఏం చెప్తాం? అన్నా ఇక్కడ గోడలకేం రాయలే. కాబట్టి క్రొత్త జన్మ అంటే ప్రభువుకు తగినట్లుగా నడవడమే క్రొత్త జన్మ. అంతే కదండి? అంటే ఏంటి? పాపమును విడిచిపెట్టాలా, దేవుణ్ణి దేవునిగా విశ్వసించాలా, దేవుని మార్గములు దేవుడు చెప్పిన విధానంలో నడవడమే ఏంటంట క్రొత్త జన్మ. అందుకే దానిని గురించి ప్రభు మాట్లాడుతూ ఇదే యోహాను సువార్త 3:16 దేవుడు ఒక మాట అన్నాడు. ఆయన ప్రేమను గురించి మాత్రమే కాదు కానీ అక్కడ దేవుడిచ్చిన ఒక వాగ్దానం ఉంది. ఏంటంటే ఆ వాగ్దానము ఏముంది? ఒకసారి చదువుదాం ఆ మాట. షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్, బుక్ ఆఫ్ జాన్ గాస్పల్ చాప్టర్ 3:16. ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును. దిస్ ఈస్ ద ప్రామిస్ దట్ గాడ్ హ్యాస్ గివెన్. దేవుడిచ్చిన ఒక వాగ్దానం ఏంటంట? అయ్యా ఏమి ఇస్తాను నేను మీకు? నిత్య జీవము ఇస్తాను. అది ఇంగ్లీష్ బైబిల్ ఏం రాయించబడి ఉంటది? ఎటర్నల్ లైఫ్. ఏంటంట? ఎటర్నల్ లైఫ్. ఈ మాటని ముఖ్యంగా 3 విభాగాలుగా 3 పార్ట్లుగా విభజించి దినం మనం నేర్చుకోబోతా ఉన్నాం. నెంబర్ 1, అండర్స్టాండింగ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమను ఏంటంట అర్థం చేసుకోవడం. చాలా మందికి దేవుని ప్రేమ అన్నది అర్థం కాదు. ఎందుకు? మనుషుల ప్రేమ అయితే సులభంగా అర్థమవుతుంది, మనుషుల ద్వేషమైనా కూడా సులభంగా అర్థమవుతుంది కదండి. అర్థం అవడానికి 1-2 ఉదాహరణలు చెప్పి ముందుకు సాగుతాను. మొదటి సందర్భం, ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించాడు అనుకో, ఆ అమ్మాయి కోసం ఏం చేస్తాడు? ఏదైనా చేయాలని ప్రయాసపడతాడు. మళ్ళీ ఇది లోక ప్రేమ అవుతుంది కదా. సరే, భార్య భర్తల మధ్య ప్రేమను చూద్దాంలేండి. ఒక పురుషునికి ఒక స్త్రీ భార్యగా చేయబడినప్పుడు భార్య అడిగింది అనుకో, ఏమండి ఈరోజు నాకు ఒక పట్టు చీర తీస్తే ఎంత బాగుంటుంది, నా పుట్టినరోజు వస్తూ ఉంది కదా, లేదా మన పెళ్లి రోజు వస్తూ ఉంది కదా, లేదంటే పండుగ వస్తూ ఉంది కదా, లేదంటే మీరు నాకు షాపింగ్కి తీసుకెళ్ళక చాలా రోజులైంది కదా, మీరు నాకు ఒక్క పట్టు చీర తెస్తే ఎంత బాగుంటుంది అని భార్య అడిగితే భర్త ఏం చేయాలా? సాధారణంగా ప్రేమించే భర్త అయితే భార్య కొరకు ఏం చేస్తాడు? పట్టు చీరను తీసుకొని వస్తాడు. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్. ద్వేషిస్తూ ఉన్నాడు అనుకో భార్యను, భర్త అంటే నా దగ్గర డబ్బులు లేవు అంటాడు. రెండోది ఏంటి? ఇప్పుడు ఎందుకు నీకు చీర, ఏం పండగకు కొత్తగా కట్టుకోవాలా అని అంటాడు కదా. ప్రేమ ఉందా లేదా అన్నది. ఈ లోకము ఏం చేస్తుందంటే ఈ లోకం మనల్ని ప్రేమిస్తూ ఉండేది మనం అర్థం చేసుకోగలము. అలాగే ఈ లోకం మనల్ని ద్వేషిస్తూ ఉన్న సందర్భము కూడా మనం అర్థం చేసుకోగలము. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే ఈ దినాల్లో దేవుని ప్రేమను చాలా మంది అర్థం చేసుకోలేకపోయినారు. ఏంటంట? దేవుని ప్రేమను చాలా మంది అర్థం చేసుకోలేకపోతా వచ్చారు కదా. అందుకే ఈ దినం దేవుడు మనకు నేర్పించబోతా ఉన్నాడు ఈ మాటలు. కాబట్టి దేవుని ప్రేమ ఎట్లాంటిది అని అంటే, దేవుని ప్రేమ షరతులు లేని ప్రేమ. ఏంటంట? దేవుని ప్రేమ షరతులు లేని ప్రేమ. అంతేకాదు, రెండోది ఏంటంటే ఈ ప్రేమ త్యాగ సహితమైన ప్రేమ. ఏంటంట? త్యాగ సహితమైన ప్రేమ. మొదటిగా చూస్తే ఈ ప్రేమ షరతులు లేని ప్రేమ. గాడ్స్ లవ్ ఈజ్ అన్కండిషనల్ లవ్.
అండ్ సెకండ్లీ ఇట్స్ ఎ సాక్రిఫిషియల్ లవ్. మొదటిగేమో ఈ ప్రేమ షరతులు లేని ప్రేమ. ఎవరినైనా సరే దేవుడు ఇట్లాగన్నాడా, అయ్యా నువ్వు ప్రార్థన చేస్తే నేను నిన్ను ప్రేమిస్తా, అయ్యా నువ్వు ప్రార్థన చేస్తే రక్షింపబడతావు, నువ్వు ప్రార్థన చేస్తే నిత్య జీవమునకు పాత్రుడవుగా చేయబడతావు అనలా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే మనము ఏం రాయించబడతా వచ్చిందంటే, ఏలైనగా మనం ఇంకను పాపులమై ఉండగా మనల్ని దేవుడు ప్రేమించాడు, ఏలైనగా మనం ఇంకను భక్తిహీనులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడు, ఏలైనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించెను కదా. ఇందులో ఏమైనా షరతులు పెట్టాడా, అయ్యా నువ్వు బలవంతులుగా ఉన్నప్పుడు నేను నిన్ను ప్రేమిస్తా, నువ్వు భక్తి కలిగిన జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు నేను నిన్ను ప్రేమిస్తా, నీవు నీతిమంతులుగా ఉంటేనే నేను నిన్ను ప్రేమిస్తా అని దేవుడు చెప్పలా. కాబట్టి షరతులు లేని ప్రేమ, అట్ ద సేమ్ టైం ఇట్స్ ఏ సాక్రిఫిషియల్ లవ్ కదా, త్యాగ సహితమైన ప్రేమ. ఇది దేవుని ప్రేమ కదా. చాలాసార్లు మనం గుర్తెరగలేం, ఏం తమ్ముడు నిన్నెవరు ప్రేమించడంటే, నన్నెవరు ప్రేమిస్తారన్న, నల్లంగా ఉన్నా కదా, నన్నెవరు ప్రేమిస్తారన్నా, నేను చాలా బలహీనంగా ఉన్నా. ప్రేమైన సహోదరుడా, ప్రేమైన సహోదరి, నీ కుటుంబంలో ఉన్నవారు నిన్ను ప్రేమించకపోయినా, నిన్ను పెళ్లి చేసుకున్న స్త్రీ గాని పురుషుడు గాని నిన్ను ప్రేమించకపోయినా, నీ తల్లి గర్భములో నుండి వచ్చిన నీ అన్నదమ్ములు నిన్ను ప్రేమించకపోయినా, నిన్ను నన్ను కలగజేసిన మన సృష్టికర్త అయిన దేవుడు ఏం చేస్తా ఉన్నాడంట, ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించనని రాయించబల్లా, ఆయన ఏం చేస్తున్నాడంట, ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంగ్లీష్ లో ద కన్వర్జేషన్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. జరిగిపోయిన దాన్ని ఏమంటాం మనం, పాస్ట్ టెన్స్ అంటాం. జరుగుతూ ఉన్న దాన్ని ఏమంటాం, ఫ్యూచర్ టెన్స్ అంటాం. అలాగే క్షమించండి, జరుగుతున్న దాన్ని ప్రజెంట్ టెన్స్ అంటాం. భవిష్యత్తులో జరగబోయేదాన్ని ఫ్యూచర్ టెన్స్ అంటాం. ఇక్కడ చూస్తే మనము దేవుడి లోకమును ఎంతో, అది జరిగిపోయింది. దేవుడి లోకమును ఎంతో ప్రేమించాలి, అది జరిగిపోయింది. అయితే మనము ఎట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడన్నది రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయించబడింది. ఏమన్నాడు, బలహీనులుగా ఉన్నా ప్రేమిస్తున్నా, భక్తిహీనులుగా ఉన్నా ప్రేమిస్తున్నా, పాపము చేస్తా ఉన్నా ప్రేమిస్తా ఉన్నా అన్నాడు. అవునా కదండి. కాబట్టి దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. నీ స్థితి ఇదే అయితే, నా స్థితి ఇదే అయితే ఏంటంట, దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఇది మనం తెలుసుకోవాలి. చాలా మంది అంటారు, ఏమని తెలుసా అన్నా, పాపులను ప్రేమించేవాడిని దేవుడు అని ఎందుకు అంటారన్నా అని అడిగాడు ఒక అబ్బాయి. పాపులను ప్రేమించేవాడిని దేవుడు అని ఎందుకు అంటారు అంటే, నేను చెప్పాను, పాపులను శిక్షించేవాడిని, తప్పు చేసిన వాడిని శిక్షించేవాడిని సాధారణంగా ఏమని పిలుస్తాం, న్యాయమూర్తి అని పిలుస్తాం. అవునా కదండి. నేను ఒక దొంగతనం చేశాను, నేను ఒక అమ్మాయిని హత్య చేశాను, నన్ను ఏం చేస్తాడు ఆయన, కోర్టు దగ్గరికి వెళ్ళి న్యాయమూర్తి దగ్గర పెడితే, అకార్డింగ్ టు ద ఎవిడెన్స్, ఆఫ్టర్ వెరిఫైయింగ్ ద ఎవిడెన్స్, నేను ఒకవేళ తప్పు చేసింటే నన్ను ఏం చేస్తాడు ఆయన, శిక్షించే అధికారం ఉంది. కాబట్టి ఆయన ప్రేమించే దేవుడు, అందుకే దేవుడు అంటున్నాం. దేవుడు అంటే అర్థం ఏంటి, ఒక మాటలో చెప్పాలంటే దేవుడు అంటే ఎవరంటే, మనము ఏ దానికి అర్హత లేదో మనల్ని ఆ స్థానంలోనికి తెచ్చేవాడిని దేవుడు అంటాం. అవునా కదండి. అంటే మనకు అర్హత లేదు. ఉదాహరణకి నా జీవితం, నేను పాపంలో ఉన్నాను, నాకు పరలోక రాజ్యం రాదు సాధారణంగా. కానీ నా పాపపు జీవితాన్ని మార్చడం కోసమై ఆయనే భూమి మీదకి వచ్చి, ఆయనే నా పాపపు శిక్షను భరించి, ఆయనే తన స్వంత రక్తమును నా కొరకు చిందించి, ఆయన కార్చిన ఆ రక్తము ద్వారా నాకు పరలోక రాజ్యం ఇస్తా ఉన్నాడు కదా. అందుకు ఆయన ఏమయ్యాడు, నా జీవితంలో దేవుడు అయ్యాడు. కొన్నిసార్లు మా అవ్వ అంటది, ఏమని తెలుసా, నేను ఆమెకు చిన్న సహాయం చేశాను, గొప్ప దేవుడయ్యా అంటది నన్ను. చిన్న సహాయం కదా, మనుషుల్నే మనం అంటాం, దేవుడిలాగా వచ్చి భలే సహాయం చేసావన్నా అంటాం. కాబట్టి ఆ దేవుడే. కాబట్టి మనము చూస్తే ఆ ప్రేమ ఎట్లాంటి షరతులు లేని ప్రేమ, త్యాగ సహితమైన ప్రేమ. ఇంకా ముందుకెళ్తే మనుషులు అంటారు, ఏమంటారు తెలుసా అండి, భార్యాభర్తల విషయానికి వద్దాం, అన్ని వద్దులేండి. భార్య అడిగింది అనుకో పట్టు చీర, భర్త తీర్చలేదనుకో, ఆదివారం వచ్చింది, ఉదయాన్నే అంటాడు, ఏమ్మా
ఏమమ్మాయి నేను చికెన్ తీసుకొని వస్తా, మటన్ తీసుకొని వస్తా అంటే ఏమంటది? ఏమన్నా అనేవాళ్ళు చాలా తక్కువ. పొరపాటున వండు అంటే గంటలు బయటకు వచ్చే స్త్రీలు ఎక్కువ ఇప్పటి కాలంలో. అర్థమైందండి? గంటలే బయటకు వస్తాయంతే. మన పట్టు చీర తీర్చమంటే తీర్చవు, కానీ నీకు చికెన్ ఉండాలా, మటన్ ఉండాలి, ఏం పని మనిషినా అని అంటాం. షరత్తులు. నువ్వు పట్టు చీర తెస్తే నీకోసం ఏదైనా చేస్తా, ఇల్లు ఊడుస్తా, నీ బట్టలు ఉతికేస్తా, ఒకవేళ పొరపాటున నీకు అనారోగ్యం వస్తే నిన్ను చూసుకుంటా, లేకపోతే లే. దేవుడు ఏ మనిషికి షరతులు పెట్టలా. అయ్యా నీవు నీ జీవితంలో నువ్వు ఇది చేస్తేనే, నీ ఆశ ఇస్తే నిన్ను నా కుమారుడిగా చేసుకుంటాను దేవుడు చెప్పలా. అయ్యా నీ బలమంతా నా కొరకు ఉపయోగిస్తే నీవు రక్షింపబడతావు అని దేవుడు చెప్పలా. నీ దగ్గర ఉన్న బంగారం అంతా ఇస్తే నీ పాపాలు పోతాయి అని దేవుడు ఎక్కడ చెప్పలా. చెప్పినాడా అండి? ఎక్కడన్నా చెప్పలా. కాబట్టి దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు అని చెప్పడానికి ఇది ఒక చక్కటి నిదర్శనం. అండర్స్టాండింగ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఆర్ ద లవ్ ఆఫ్ జీసస్. దేవుని ప్రేమను ఏం చేయాలంటే మనము అర్థం చేసుకోవాలి. ఇంకా మనం ముందుకు సాగినట్లయితే దేవుని ప్రేమ చాలా మంది అంటారు, ఏమంటారు తెలుసండి? అన్నా దేవుని ప్రేమ నాకు అందుబాటులో ఉంటుందా? అన్ని విషయాల్లో నేను ఫెయిల్ అయినానన్నా, అన్ని విషయాల్లో నేను వెనకం చేసినన్నా, నాకు జ్ఞానం లేదన్నా, నాకు తెలివి లేదన్నా, నేను మూర్ఖున్నన్నా, నాకు ఏం తెలియదన్నా, నేను వెడుతున్నన్నా, దేవుని ప్రేమ నాకు అందుబాటులో ఉంటుందా అని చాలా మంది ప్రశ్నలు వేస్తారు. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, అపోస్తలుల కార్యం 16:31 ఒక అధికారి ఉన్నాడు అక్కడ. ఇప్పటి కాలంలో చెప్పాలంటే జైలర్. ఒక జైలర్ ఉన్నాడు. ఆ జైలరు ఏం చేశాడంట? జైల్లో ఉన్న ఖైదీలందరూ పారిపోయాడన్న ఆ భయంతో రేపు ఉదయాన్నే అధికారులకు ఎట్ట నా ముఖం చూపించాలా అని భయపడి ఏం చేశాడంట? తనను తాను చంపుకోబోయినాడు. వెంటనే పౌలు శీల వాళ్ళన్నారు, ఏమన్నారు? అయ్యా భయపడద్దు, మేము ఇక్కడే ఉన్నామన్నారు. కారణం రక్షింపబడాలి. తనను తాను చంపుకోవడానికి పూనుకుంటూ వచ్చిన వ్యక్తి వెంటనే అడిగిన ప్రశ్న ఏంటంట? అయ్యా నేను రక్షింపబడటానికి ఏం చేయాలా అన్నాడు. అడగచ్చుగా, అయ్యా నేను ఈ దేశానికి రాజు అవ్వాలంటే ఏం చేయాలా? అయ్యా లేదంటే నేను కూడా నీలాగా పాటలు పాడాలంటే ఏం చేయాలా? లేదంటే నేను కూడా నీలాగా వాక్యం బోధించాలంటే ఏం చేయాలి? అడగలా. ఏమన్నాడు? నా బ్రతుకు మార్చబడాలంటే నేనేం చేయాలా అన్నాడు ఆయన. అది అక్కడ ఉన్న స్టేట్మెంట్ కదా. చాలా మందికి దినాల్లో దేవుని ప్రేమ గుర్తెరగలేని స్థితిలో ఉన్నారు, దేవుని ప్రేమను అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. అందుకే చాలా మంది క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే వారుగా తయారు చేయబడతా వచ్చినారు కదా. ఇంకా మనం ముందుకు సాగితే ఒక్క మాటలో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో అన్నది బయలుపరచబడతా వచ్చింది. యోహాను సువార్త 3:16 దేవుడు అన్నాడు, ఏమన్నాడు? నేను లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్నాడు. ఒక పట్టణాన్ని బట్టి కానీ, ఒక వర్గాన్ని బట్టి కానీ, లేదంటే ఆయన జన్మించిన బెత్లెహేమును బట్టి కానీ ప్రభు మాట్లాడినాడా? మాట్లాడలే. ఆయన ఏమన్నాడు? నేను లోకమును ఎంతో ప్రేమిస్తున్నాను అన్నాడు. లోకంలో ఎంతమంది ఉన్నారు? ఎన్నో వర్గాలు ఉన్నాయి. ఇప్పటికే 1200+ భాషలు ఉన్నాయంట. 265+ కొన్ని కోట్ల మంది భూమి మీద జనాలు ఉంటే వారందరికీ దేవుడు ఇచ్చే ఒక స్టేట్మెంట్ ఏంటి? ఒక ఫ్రీ గిఫ్ట్ ఏంటంటే నేను ప్రేమిస్తున్నా. ఈ దినం ప్రేమ దొరక్క చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. మనుషుని ప్రేమ కోసమే ఆత్మహత్య చేసుకుంటే దేవుని ప్రేమ దొరకాలంటే ఇంకెంత ప్రయాసపడాలా వాస్తవానికి? ఆ దేవుడే మనల్ని ప్రేమిస్తా ఉంటే ఆ ప్రేమకు నువ్వు నేను అర్హురాలుగా చేయబడాలంటే ఇంకెంత ప్రయాసపడాలా? ఒకసారి ఏం చేయాలా? మనల్ని మనం ఆలోచించుకోవాలి కదా. కాబట్టి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంట? ప్రేమిస్తా ఉన్నాడు. ఇది ఒక్క వ్యక్తినో లేదంటే ఒక సమాజానికో దేవుడిచ్చే పిలుపు కాదు, కానీ సర్వలోకమునకు దేవుడిచ్చే ఒక పిలుపు. అయ్యా నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను. చాలాసార్లు మనకు అర్థం అవ్వదండి దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అర్థమే అవ్వదు. చాలాసార్లు చెప్తున్నాను కదా. కాబట్టి ఇంకొక మాట ముందు ఏమనుకున్నాం మనం? ఇట్స్ ఏ
లవ్ ఆఫ్ అన్కండిషనల్, షరతులు లేని ప్రేమ అన్నాం. రెండోది ఏంటంటే ఈ ప్రేమ ఎట్లాంటిది? త్యాగ సహితమైన ప్రేమ. త్యాగం చేయడం అంటే ఏంటి అర్థము? త్యాగం చేయడం అంటే ఏంటి అర్థము? అది గిఫ్ట్ అమ్మా. త్యాగం చేయడం అంటే ఏంటి పండు? ఇచ్చేయడం. ఇంకా కాపీ పేస్ట్ చేయొద్దు. కొంతమంది ఏంటంటే, నేను క్లాస్ చెప్తా ఉన్నప్పుడు కూడా పిల్లలు ఏంటంటే, నేను ఏదైనా ప్రశ్న వేసినాను అనుకో, వాళ్ళు ఏది చెప్తే మరుసటి పక్కన నుండి వాళ్ళు అదే చెప్తారు, సేమ్ కాపీ అండ్ పేస్ట్ అంతే. అట్లా చెప్పద్దు. నేర్చుకోవాలి. మనము దేవుని మందిరానికి వచ్చింది ఎందుకు? దేవుని గురించి నేర్చుకోవడానికి వచ్చినాం, మన జీవితాన్ని మార్చుకోవడానికి వచ్చినాం, అంతే కదండి. కాబట్టి తెలుసుకోవాలి. ఇక్కడ మీకున్న ప్రశ్నలన్నీ ఏం చేయాలా? తెలియంటే ఏమన్నా అంటే అడగాలి దేవుని దాసులను. కాబట్టి మనము చూస్తే త్యాగం అంటే ఏంటో చెప్పమంటారు. మనకు అర్థమయ్యే భాషలో చెప్తా, పెద్ద పిహెచ్డి లెవెల్ వద్దు. ఇప్పుడు పండు ప్రభాస్కి ఇద్దరు కలిపి ఒక చాక్లెట్ ఇచ్చినాం అనుకో, ఏం చేస్తారు? మామూలుగా అయితే కొట్టుకోవాలా. ఎవరి చేతికి ఇచ్చినామో వాడు తినకుండా పక్కనోనికి ఇస్తే దాన్ని ఏమంటారు? త్యాగము అంటారు. అర్థమైందండి? అంటే ఏంటి? మన దగ్గర తినడానికి ఉన్నాం, మనం తినకుండా పక్కనోళ్ళకి ఇవ్వడం, అది త్యాగము. మరి మీరు అనుకోసన్నా ఏది ఆశించకుండా ఇచ్చాం కదా, అది గిఫ్ట్. గిఫ్ట్కి త్యాగానికి వ్యత్యాసం ఉంది కదా. కాబట్టి మనం చూస్తే దేవుడి ప్రేమ ఎట్లాంటిదంటే త్యాగ సహితమైన ప్రేమ. అందుకే ఈ యోహాను సువార్త 3:16 రాయించబడింది, తన అద్వితీయ కుమారుడిని, అనగా ఏంటంట? జనతైక కుమారుడిని తెలుగు బైబిల్లో ఉంది. అయితే ఇంగ్లీష్ బైబిల్లో బిగాటెన్ సన్ అంటే ప్రత్యేకమైన కుమారుడు, ఏకైక కుమారుడు ఏమైపోతా వచ్చాడంట? నా కొరకై ఆయన పాపపు స్థానములోనికి వెళ్ళిపోతా వచ్చాడు. ఇప్పుడు నేనున్నానండి, మంచిగా తెల్ల బట్టలు వేసుకొని ఉండా. ఎవరన్నుండి, మా ఇంట్లో ముందు మీ అవ్వ అప్పు ఇయ్యాలా, లేకపోతే మీ తాత అప్పు ఇయ్యాలా, నువ్వు అప్పు తీర్చాలంటే మా ఇంట్లో పాలేరు పని చేస్తారంటే ఒప్పుకుంటానా? ఎట్లుంటది? మనిషికి బాధ కలిగించదా? మరి దేవాతి దేవుడు ఆయన ఒక్క నోటి వాక్కు చేత 6 దినాల్లో మనం చూస్తూ ఉన్న ఈ సృష్టిని అంతటిని కలగజేసిన ఆ దేవుడు తనను తాను తగ్గించుకొని భూమి మీదకి మానవుడిగా వచ్చి నిన్ను నన్ను రక్షించాలన్న ఆ ప్రగాఢమైన సంకల్పముతో ఆయన నీ కొరకు నా కొరకు మరణించి ఆ కలువరి శిలువలో చనిపోయి ఆయన కార్చిన అమూల్యమైన కలువరి శిలువ రక్తము ద్వారా ఎవరైతే రక్త ప్రోక్షణ కిందకి వస్తున్నారో పరిశుద్ధపరచబడతా ఉంటే, ఇప్పుడు మనం ఏం చేస్తా ఉన్నాం? దేవుడు నా కొరకు ఏం చేశాడన్నా అని అడుగుతున్నాం కదా. చాలా మందిలో ఉన్న ప్రశ్న, అన్న దేవుడు ఏం చేసినాడు నాకు? దేవుడు ఏం చేశాడు నాకు? ఏం చేసినాడు దేవుడు? ఏమన్నా చేసింటే చెప్పు అని అంటాం. వాస్తవానికి చూస్తే దేవుడు మనకు చేసిన దానికి మనం ఈ భూమి అంతటిని ఆయన గిఫ్ట్గా ఇచ్చినా కూడా రుణాస్తులమే. అది ఒక్కరి జీవితం గురించి మాత్రమే చెప్తాను. అందరి జీవితాల గురించి క్యాలిక్యులేషన్ ఇస్తే సరిపోదు. ఇక్కడ నా నోటి లెక్కలు కూడా సరిపో, క్యాలిక్యులేటర్ కూడా సరిపోదు. ఉదాహరణకి చెప్తానండి, ఒక వ్యక్తి ఒక గంటకి ఎంత ఆక్సిజన్ వాడుకుంటాడంటే దేవుడిచ్చేది కనీసం చెప్తాను, ఒక ఆక్సిజన్ సిలిండర్ ఒక 0.5 kgs అంటే 1/2 kg ఉండే సిలిండరు హిమాలయ పర్వతాలు వెళ్ళే వాళ్ళకు యాక్చువల్గా ఇవి క్యారీ చేస్తూ ఉంటారు. అక్కడ ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అది వాళ్ళకు 5 నుంచి 10 నిమిషాలు వస్తుందంట. ఎన్ని నిమిషాలు? 5 నుంచి 10 నిమిషాలు. అంటే నిమిషానికి ఒక 100 గ్రాములు వాడినట్టేనా? నిమిషానికి ఒక 100 గ్రాములు వాడితే ఒక గంట ఆక్సిజన్ పెడితే మనకి 2000 రూపాయలు తీసుకుంటారు హాస్పిటల్లో. 24 గంటలు పెడితే రోజుకెంత? 48,000. ఈరోజు అయ్యా నా దగ్గర ఇంత ఆస్తుంది అని గూగుల్కి మంచి సమాచారం ఉంది కదా. అనిల్ అంబానీ లాంటి వాళ్ళు కూడా ఒకవేళ దేవుడు పన్ను కడితే, రే నీ ముక్కుకు నేను ఇప్పుడే మీటర్ బిగిస్తున్నానంటే ఆయన ఆస్తి రోజుల్లో అయిపోతుంది. అర్థమైందండి? అంటే దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించి మన కొరకు ఏమి చేశాడని అడుగుతున్నాం కదా. ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఇది. దేవుడు మనకు పీల్చుకోవడానికి ఏమి ఇచ్చాడు? గాలిని ఇచ్చాడు. దట్ ఈజ్ ఆక్సిజన్ కదా. జీవవాయువు అంటే అదే, వేరేది కాదు. ఏం ఆక్సిజన్ ఆపి దేవుడు కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చాడు అనుకో, పీలుస్తానే ఏమైపోతాం?
చచ్చిపోతాం అంతే కదా. కాబట్టి దేవుడు మనకు ప్రేమించి ఎన్నో ఇచ్చినాడు, మనం గుర్తించలేకపోతున్నాం. మరలా చెప్తున్నా. కాబట్టి దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తూ ఉన్నంట, నెంబర్ 1 షరతులు లేని ప్రేమ, నెంబర్ 2 త్యాగ సహితమైన ప్రేమ. రండి ఇంకా ముందుకెళ్దాం. అంతేకాదు దేవుడు ఇక్కడ ఒక వాగ్దానం ఇచ్చాడని నేను మీతో చెప్తా వచ్చాను. ఏంటంటది? నిత్య జీవము. నిత్య జీవం అంటే ఏంటి? చాలా మందిలో చాలా డౌట్లు ఉంటాయి. ఏంటో చెప్పమంటారా? నిత్య జీవనం అంటే చచ్చిపోకుండా ఎప్పుడు బ్రతకడమే అని అనుకుంటారు కదా. నిత్య జీవం అంటే అదే కదన్నా, నిత్యము జీవించడం. యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ వన్. వాట్ ఈస్ ఎటర్నల్ లైఫ్? మీన్స్ లివింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఏంటంట నిత్య జీవం అంటే? ఏళ్ళు బ్రతకడం కాదు, దేవుని సన్నిధిలో బ్రతకడం. అందుకే దావీదు సందర్భాల్లో 2 సందర్భాలు చెప్తాను నేను మీకు అర్థం అవడం కోసమై. ఒక చోట అంటాడు కీర్తనాకారుడైన దావీదు, అయ్యా నీ మందిరములో ఒక్క దినము గడుపుట మళ్ళా చెప్పాలా, 1000 దినముల కంటే శ్రేష్టమంట. ఒక్క దినము. ఎన్ని రోజులు వస్తారు వారానికి మందిరానికి? మనము ఒక్క రోజు వస్తాం. రోజంతా ఉంటామా? ఆమెనంటేనే బ్యాగు పట్టుకున్న వాళ్ళు ఉంటారు రెడీగా కదా. ఆమెనంటేనే బ్యాగు పట్టుకుని ఎప్పుడెప్పుడు పోదామా, లేకపోతే ఏం పని చెప్తారు, ఏం కథనో మందిరంలో, ఇంగుంటే ఎట్లా, ఇంటికాడ వంట ఎట్లా, ఏంది అని ఆలోచించుతాం. దావీదు అన్నాడు ఒక్క దినము అన్నాడు. ఇది ఎన్ని దినముల కంటే శ్రేష్టమంట? 3 ఏండ్ల కంటే. ఒక మాటలో చెప్పాలంటే మన క్యాలిక్యులేషన్, సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 ఆదివారాలు తీసేయండి. ఎన్నైతాయి? 300 అయితే ఇంచుమించు 310 నుంచి 315, అట్లా 3 సంవత్సరాలు. ఒక్క దినం మనం దేవుని మందిరంలో గడిపితే ఎన్నింతల ఆశీర్వాదం అంట? 3 సంవత్సరాల ఆశీర్వాదం చూస్తాం మనం. కాబట్టి దిస్ ఈజ్ వాట్ ద ఎటర్నల్ లైఫ్ మీన్స్. ఇదే నిత్య జీవం అంటే దేవుని సన్నిధిలో గడపడమే. అంతేకాదు కీర్తనకారుడు 23లో అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, నేను చిరకాలము డాస్. అది చిరకాలం ఏడున్నాట? దేవుని మందిరంలో. అది ఆయన కోరిక. కాబట్టి ఇప్పుడు చెప్పండి, నిత్య జీవం అన్నది కొత్త నిబంధనలోనే ఉందని చాలా మంది అనుకుంటారు. దావీదు ఎప్పుడో అనుభవించినాడు. అవునా కదండి? దావీదు ఎప్పుడో అనుభవించాడు. కాబట్టి మొదటిగా ఏంటి? అండర్స్టాండింగ్ ద లవ్ ఆఫ్ గాడ్ మొదటిగా. రెండోది ఏంటంటే ద ప్రామిస్ ఆఫ్ గాడ్. రండి మూడోది చివరిది. ఇందులోనే ఇంకొక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. చాలా మంది ఏమర్థం చేసుకుంటారంటే నిత్య జీవము అని అంటే కష్టాలు లేకుండా, శ్రమలు లేకోకుండా, మనం అనుకున్నట్టు అవడమే ఏంటంట నిత్య జీవం అని క్రైస్తవ గుంపులో ఉన్న మనలాంటి వాళ్ళు ఏం చేస్తారు? భ్రమపడతారు అంతే. వాస్తవానికి చూస్తే ఆది కాండము 3వ అధ్యాయంలో జన సమూహం మొదలై ప్రకటన 22 వరకు ఏ ఒక్క వ్యక్తి అయినా నెమ్మదిగా ఉన్నాడా ప్రభుని నమ్ముకున్న తర్వాత? దానియేలు దగ్గరికి వద్దాం, శద్రకు మేషకు అబేద్నెగోల దగ్గరికి వద్దాం, అబ్రహాం దగ్గరికి వద్దాం, ఇసాకు దగ్గరికి వద్దాం, యాకోబు దగ్గరికి వద్దాం, యోసేపు దగ్గరికి వద్దాం, మోసే దగ్గరికి వద్దాం, ఎవరైనా సరే శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు అవన్నీ ఏమి చూడకుండా ఉన్నారా? లేరు. అందరూ అదే పరిస్థితి. అయితే లోకంలో ఉన్న వారికి మనకు వ్యత్యాసం ఏంటంటే, మనము కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా మనం ఎవరి మీద ఆధారపడతాం? దేవుని మీద ఆధారపడతాం. మరి లోకస్తులు మనుషుల మీద ఆధారపడతారు. అర్థమైందండి? మనుషుల మీద ఆధారపడే వాళ్ళు, ఆధారము లేని వాళ్ళు. మనకేముందంట? ఒక ఆధారం ఉంది. ఆధారం ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారే. చివరిగా ఒక్క మాట ఏంటంటే మూడోది చివరిది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో రాయించబడిన 3వ మాట, చివరి మాట ఏంటంటే, ఏమన్నాడంటే ఆయన, నా వలె మీరు మార్చబడటం అన్నాడు. అంటే ఆయన ఏం చేశాడు? 3.5 సంవత్సరం యేసుక్రీస్తు ప్రభువారంటే పేదవారిని ఏం చేశాడంట? సహాయం చేశాడు. ఎవరైతే కొరతలో ఉన్నారో దేవుడు వారి యొక్క కొరతలను తీర్చాడు. ఉదాహరణకి చెప్తానండి, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వాక్యము పంచుకుంటూ ఉన్నప్పుడు సాయంకాలం అయిపోయింది. 5,000 మంది పురుషులు ఉన్నారు. ఎంతమంది? పండు అంటే ఎవరు?
పండునే చెప్పాలి, పక్కన వాళ్ళు చెప్పకూడదు. ఎందుకంటే ఎవరు వినకుంటే వాళ్ళకే ప్రశ్నలు వినాలి కదా. కాబట్టి 5,000 మంది పురుషులు ఉన్నారు. 5,000 మంది పురుషులకి ఆహారం పెట్టాల్సిన బాధ్యత ఎవరు తీసుకున్నారంట? ప్రభువే. ఆయన అన్నాడు, మీరు పోయి తీసుకున్నాడు అంటే ఇంతమందికి ఆడ తెచ్చమయ్యా అని అంటే వారు ఆకలితో ఉన్నారు, అవునా కదండి? వారి అక్కరతక్కడ తీర్చబడతా వచ్చింది కదా. ఇంకా సహాయం కొరకై 10 మంది కుష్ఠరోగులు వచ్చినారు. ఎవరి దగ్గరికి? యేసే దగ్గరికి వచ్చి అన్నాడు, ఏమన్నారు? అయ్యా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధినిగా చేయి అన్నారు. దేవుడు శుద్ధిపరుస్తూ వచ్చినాడు. కాబట్టి సహాయం చేస్తూ వచ్చాడు. అనేకులను ఆదరిస్తూ వచ్చాడు. అనేకులకు వారి కొరతలు, వారి ఇబ్బందుల నుంచి, వారి కష్టాల నుంచి విడిపిస్తూ వచ్చాడు. ఇది దేవుడు చేసిన పని. ఆయన వలె ఏమవ్వాలంట? మనము కూడా ఉండాలి. ఆయన వలె మనము కూడా ఉండాలి. చాలా మంది క్రిస్మస్ అంటేనే ఏం చేస్తాం? మంచి బట్టలు వేసుకొని బాగా కడుపు నిండా 3 సార్లు బట్ట 5 సార్లు తిని కదా, ఏం లేక తిని పండుకోవడమే ఇది క్రిస్మస్ అనుకుంటాం. వాస్తవానికి క్రిస్మస్ అంటే ఏంటంట? క్రీస్తును ఆరాధించాలా, అనేకులకు క్రీస్తు మన ఎడల చూపిన ప్రేమను మనం అనేకుల ఎడల చూపించాలా. అది లేదు ఇప్పుడు కదా. అయ్యా నీ సంపాదన అన్నా ₹1,00,000 అన్న సంపాదన. ₹1,00,000 అంటే కనీసం 1,00,000 మందికి ఒక్కొక్కరికి ₹1 ఇచ్చినా 1,00,000 మందికి నువ్వు సహాయం చేసిన వాడు అవుతావు. మనం కూడా ఏం చేయాలా? ఉండాలా. అదే విధానంలోనికి రావాలా. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని నోటితో చెప్పేదానికంటే మన క్రియలు ఎక్కువ మాట్లాడతాయి. అర్థమైందండి? మనకు చిన్న ₹1,00,000 1,00,000 మందికి సహాయం చేస్తే మాకేమొస్తుందని దేవుడు అదే మాట అనుకుంటే, ఏం నతానేలు కోసం ఏంటికి చావాలా, రేచల కోసం ఏంటికి చావాలా, ఈడుండే వాళ్ళ కోసం నేనేంటికి చావాలని ప్రభు అనుకుంటే ఈరోజు మనకి భక్తి జీవితం వచ్చేదా, భయము జీవితం వచ్చేదా, ఈ నిత్య జీవం అన్న వాగ్దానమును స్వతంత్రించుకునే వారమా? కాదుగా. నేర్చుకోవాలి. క్రీస్తు వలె ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? జీవింపజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ 3 అనుభవం. ఏమని ఆరాధించాలా? రండి ఆరాధన కొరకైన మాటలు చెప్తాను. దేవా నీవు నన్ను ప్రేమిస్తా వచ్చావు. మొట్టమొదటిగా ఎందుకు మనం ప్రభుని ఆరాధించాలంటే ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. మన పాత జీవితమును గుర్తు చేసుకోకుండా, ఆయన మన పాత జీవితం లేదంటే గత జీవితం అని చెప్పచ్చు, మన గత జీవితమును బట్టి మనల్ని ఆయన విమర్శించలేదు కానీ ప్రేమించెను. ఆ మాట మనకు అర్థం అవ్వాలంటే కీర్తనల గ్రంథంలో 103లో అనుకుంటా, నీ వీపు వెనుక తట్టు నా పాపములు ఏం చేస్తున్నావు? పారవేసి ఉన్నావో అని ఉంటది. ఇంకో చోట హెబ్రీలకు రాసిన పత్రికలు ఇంకో చోట ఏం రాయించబడి ఉంటదంటే, నా పాపములన్నీ సముద్ర అగాధములో వేసి ఉన్నావు అని ఉంటది హెబ్రీలకు రాసిన పత్రికలో. అంటే మన పాత జీవితమును ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మనం ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవా నువ్వు నన్ను ప్రేమిస్తూ వచ్చావు, నా గత బ్రతుకు చూస్తే పాపపు జీవితమే, భక్తిహీనపు జీవితమే, బలహీనమైన జీవితమే, అయితే వాటిని చూడలేదు కానీ నన్నుగా నీవు ప్రేమిస్తూ వచ్చావయ్యా. నేను పాపినని తెలిసి నన్ను నీవు ప్రేమించావు, నేను బలహీనుడని తెలిసి నన్ను నీవు ప్రేమించావు, నేను భక్తిహీనుడనని నీవు నన్ను ప్రేమించావయ్యా. నా గత జీవితమును బట్టి నన్నుగా నీవు ప్రేమించిన దేవుడవయ్యా. నీ వంటి వారు ఎవరున్నారని ఆరాధించాలి. రెండవదిగా చూస్తే ఏంటంటే విమోచనము మరియు నిత్య జీవము. రెండోది ఏంటంట? ఆయన మనకు విమోచనము. విమోచన అంటే అర్థం ఏంటి? విమోచించడం అంటే అర్థం ఏంటి? ఏం పండు? విమోచన అంటే ఏంటి అర్థం? ఆక్రయం చెల్లించడం. ఇంకా సంపూర్తిగా రావాలి, సుఖమే వచ్చింది. అన్నం వడ్డించావు కానీ కూర వడ్డీయడం మర్చిపోయినావు. విమోచనం అంటే విలువ పెట్టి కొని దాన్ని ఏం చేయాలంట? స్వేచ్ఛగా వదిలేయడం. యేసుక్రీస్తు ప్రభు వారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చివరిలో ఉంటది, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన, బ్రాట్ విత్ ప్రైస్, వీఆర్ ద పీపుల్ ఆఫ్ రిడీమ్డ్ బై అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, త్రూ హిమ్ వి గాట్ రిడెంప్షన్ కదా. విమోచన. ఆయన విలువ పెట్టి కొని మనల్ని ఏం చేశాడంట? స్వతంత్రులుగా జీవింపజేస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడంట? స్వతంత్రులుగా జీవింపజేస్తూ ఉన్నాడు. ఇది రెండవది. మూడవది ఏంటంట? నిత్య జీవము.
దేవుడు మనకిచ్చిన భాగ్యం ఏంటంట? గిఫ్ట్. ఇదేంటంట? గిఫ్ట్, నిత్య జీవము. కాబట్టి ఈ మూడింతల అనుభవమును మనము తలపోసుకొనుచు ప్రభుని ఏం చేద్దాం? ఆరాధించుదాం. మొదటిగా చెప్పండి, ఆయన మన గత జీవితమును బట్టి మనల్ని ప్రేమించలేదు. అంటే గతంలో మనం ఎట్లున్నాం? మనం పాపంలో ఉన్నాం కదా, ఎందుకు ప్రేమించాలా అని అనలే. మనం ఎట్లున్నా ఆయన మనల్ని ప్రేమిస్తా వచ్చాడు, అర్థం అవడానికి. రెండోది ఏంటంట? విమోచనము. విమోచన అంటే ఏంటంట? ఆయన విలువ పెట్టుకొని మనల్ని స్వతంత్రంగా జీవింపజేసే అధికారం ప్రభు ఇచ్చాడు. మూడోది, చివరిది ఏంటంట? నిత్య జీవము. ఏంటంట నిత్య జీవం అంటే? మనము దేవుని సన్నిధిలో గడపడమే, నిత్యము జీవించడం కాదు నిత్య జీవం అంటే. ఇప్పుడు ఎక్కడున్నాం మనము? దేవుని సన్నిధిలోనే ఉన్నాం. రక్షింపబడిన ప్రతి వ్యక్తి ఉదయం లేచిన వెంటనే సాధారణంగా ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఎక్కడ ప్రార్థన అనేది ఉంటుందో, ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉంటే మనతో కూడా దేవుడు కూడా ఉంటాడు. కాబట్టి ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే అక్కడ ఏమున్నట్లంట? దేవుని సన్నిధి ఉన్నట్లు. అవునా కాదండి? కాబట్టి ఈ మూడింతల అనుభవం తలపోసుకొనొచ్చు మనము ప్రభుని ఆరాధించుదాం. మోకరించండి.
పల్లవి పాడుకుందాం. పాట సంఖ్య 425. విడువవు నన్నిక ఎన్నడైనను, పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనను, పడిపోకుండా కాయు రక్షక. పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు. పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు. నడైనను పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనను, పడిపోకుండా కాయు రక్షక. ప్రభువాని కవి దేవుడనై పలుమారులు పడు సమయములో, ప్రభువాని కవి దేవుడనై పలుమారులు పడు సమయములో, ప్రేమతో జాలి దీన స్వరముతో ప్రియుడా నన్ను పైకెత్తితివి. ప్రేమతో జాలి దీన స్వరముతో ప్రియుడా నన్ను పైకెత్తితివి. విడువవు నన్నిక ఎన్నడైనను, పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనను, పడిపోకుండా కాయు రక్షక. ఆదాము హవ్వలు ఏదెనులో ఆశతో ఆజ్ఞ మీరినను. ఆదాము హవ్వలు ఏదెనులో ఆశతో ఆజ్ఞ మీరినను. సిలువకు ఛాయగా బలినర్పించి ప్రియముగా విమోచించితివి. సిలువకు ఛాయగా బలినర్పించి ప్రియముగా విమోచించితివి. విడువవు నన్నిక ఎన్నడైనను, పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనను, పడిపోకుండా కాయు రక్షక. మోషేకు నీ దార్శన నీచి నీ ప్రజలను విడిపించుటకై. మోషేకు నీ దార్శన నీచి నీ ప్రజలను నడిపించుటకై. సాకులు చెప్పిన విడువక తననే నాయకునిగా నియమించితివి. సాకులు చెప్పిన విడువక తననే నాయకునిగా నియమించితివి. విడువవు నన్నిక ఎన్నడైనను, పడిపోకుండా కాయు రక్షక. విడువవు
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. బుక్ ఆఫ్ ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 11 వర్స్ 28. కాబట్టి అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఏం బయలుపరుస్తూ ఉన్నాడంటే, మనల్ని ఎవరు పరీక్షించాలంట? మనమే పరీక్షించుకోవాలి. బయటలో వచ్చి పరీక్షించడానికి లేదు, దేవుని సేవకుడు వచ్చి పరీక్షించడానికి లేదు, సంఘ పెద్దలు వచ్చి ఒకరిని పరీక్షించడానికి లేదు, లేక సండే స్కూల్ టీచరు ఒకరిని పరీక్షించడానికి లేదు, భర్త భార్య మీద పరీక్ష చేసే అధికారం లేదు. దేవుడు అన్నాడు, టెస్ట్ యువర్ సెల్ఫ్ ఆర్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ అన్నాడు. కాబట్టి తను తానే పరీక్షించుకోవాలి. స్వపరీక్ష చేసుకోవడం ద్వారా మనము ఆత్మీయంగా ఎక్కడ ఉన్నామో అన్నది మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యం చెప్పినప్పుడు ఒకసారి ఆలోచించాలి, నా బ్రతుకు ఎట్లుంది, ఈరోజు చెప్పిన వాక్యాల్లో ఎన్ని మాటల్లో నేను నిలవబడి ఉన్నా, ఒక మాటలైనా నేను అనుసరిస్తున్నానా, 2 మాటలైనా నాలో ఉన్నాయా, 3 మాటలైనా నాలో ఉన్నాయా, చెప్పబడిన మాటలన్నీ నాలో ఉన్నాయా లేదా అని ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. పరీక్షించకుండా ఏమైతుందిలే, గత వారం పాలు పొందినాం, ఈ వారం పాలు పొందితే ఏమవుతుంది, రేపు వారం పాలు పొందితే ఏమవుతుంది అని అజ్ఞానం ఉండకూడదు కదా. చాలాసార్లు మనకు అదే ఉంటుంది, ఏమైతుందిలే, ఈ వారం టీవీ చూసినాము, పోయిన వారం టీవీ చూసినాము, పోయిన వారం బలలో పాలు పొందినాం, ఏం అవ్వలే, ఏం అనారోగ్యం ఏం రాలే, ఏం దెబ్బలేం తగలలే, దేవుడేం అనలేదులే, ప్రేమిస్తూ ఉన్నాడులే అని అనుకోవడం అపోహ. దేవుడు అన్ని ఒక్కసారి పట్టుకుంటాడు. ఏం చేస్తాడంట? అన్ని ఒక్కసారి పట్టుకుంటాడు. దేవుడు పట్టుకునే విధానం ఎలా ఉంటుందంటే, లూకాసు వార్తలో ఒక ధనవంతుడు ఉన్నాడు. లూకాసు వార్తలో ఎవరున్నారంట? ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడంట బాగా తిని, మన భాషలో చెప్పంటే ఒంటికి బాగా కొవ్వు బట్టి మంచం మీద పండుకొని ఇప్పుడు అనుకుంటున్నాడంట, ఏమని తెలుసా? నా ప్రాణమా తినుము, నా ప్రాణమా త్రాగుము, సుఖించుము అన్నాడంట. దేవుడు ఏది పట్టుకున్నాడు? ముక్కు పట్టుకున్నాడు అంతే. ఏది పట్టుకోలే. రాత్రికి బాయా, వాడు ఆడికి బాయా, చచ్చిపోయిన తర్వాత వాడి పరిస్థితి ఏంది? వాడు పరలోకం పోయింటాడా, నరకం పోయింటాడా? కాబట్టి ధనమంతా సంపాదించి నరకం పోవడం కంటే పేదరికాన్ని అనుభవించి, అదే లూకాసు వార్తలు ఇంకొక ఆయన ఉన్నాడు, తినడానికి ఏమి లేదు, లాజరు పేరు, కానీ ఆడున్నాడంట అబ్రహాము రొమ్మన నెమ్మది పొందుతున్నాడంట. ఈ ఇద్దరిలో ఎవరు గొప్పోళ్ళు? లాజరు గొప్పోడు ఆత్మీయంగా చూస్తే. కాబట్టి పరీక్షించుకోవాల. దేవుని మందిరానికి వచ్చింది, దేవుని వాక్యం ఎట్లాంటిదంటే సహజ అద్దం అంట. అద్దంలో ఏం చూస్తాం? ఎంటికలు ఇట్టపోయినాయా, కొట్టుకునే పౌడర్ ఉందా, లేకపోతే ఊసిపోయిందా, ఆడాడ ఏమన్నా ఎక్కువ తెల్లంగా ఉందా, లేదంటే లిప్స్టిక్ కరెక్ట్గా ఉందా లేదా అని మనము చూసుకోవడానికి, మనల్ని మనం చూసుకోవడానికి అద్దం పెట్టుకున్నాం. వాక్యం కూడా అద్దం లాంటిదే. మనము ఎప్పుడైతే ఆ వాక్యపు వెలుగులో మనల్ని మనం చూసుకుంటామో, మన బ్రతుకు ఎట్లుంది, మన నడత ఎట్లుంది, మన జీవన శైలి ఎట్లుంది, మనం ఎట్లా జీవిస్తూ ఉన్నామో అన్నది దేవుని వాక్యం బయలుపరుస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే, అనా ఈ వాక్యములో ఉన్నవన్నీ నన్ను నేను పరీక్షించుకోవాలంటే, అవును, అది నీ వరకైనా నా వరకైనా దేవుడు నీకు నాకు ఇద్దరికి ఇచ్చింది ఇదే జీవ గ్రంథం. చెప్పే నాకైనా వినే మీకైనా ఆచరించాల్సింది ఈ మాటలే, వేరే మాటలు కాదు. కాబట్టి ఏం చాలా పరీక్షించుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన ఘట్టం ఇది కదా. ఎందుకు పరీక్షించుకోవాలన్నా, చాలాసార్లు మనం డాక్టర్ల దగ్గరికి వెళ్తాం కదా, వాళ్ళు చాలా పరీక్షలు చేస్తారు మనకు. వాటిలో ఒకటి బీపీ ఏం చేస్తారు? చెక్ చేస్తారు ఎంత ఉంది అన్నది. ఇంకా ఒకవేళ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినా మనకు, పళ్ళ డాక్టర్ కాడికి, మా నోరు తెలుసు అన్న, నోరు తెలుసు అంటారు. పరీక్షిస్తారు వాళ్ళు,
ఏ పండు పుచ్చింది, ఏ పండు బాగుంది, ఏ పండుకు ఆ ఎట్లాంటి పరిస్థితులు ఉంది అన్నది చూస్తారు. కాబట్టి అదే విధంగా వాక్యపు వెలుగులో పోల్చుకోవాలా. దేవా, ఈరోజు చెప్పిన జీవితంలో ఈ మాటలు నా జీవితంలో ఎంత మటుకు నేను నెరవేరుస్తున్నా అనే ఏం చేయాలంటే 1-2 సార్లు పరీక్షించుకోవాలి. అదే ప్రభు కోరుకునేది. అలా కాకుండా ఊరికి మందిరానికి వచ్చినాము, వెళ్ళిపోయినాము, ఏం ప్రయోజనం? మందిరానికి రానోడికి మందిరానికి వచ్చిన మనకు తేడా కనపడాల. తేడా ఏం చేయాలా? కనపడాలి. మనం జీవించే జీవన విధానం, మన మాటల్లో, మన జీవన శైలిలో అన్నిట్లో ఇట్స్ ఎ క్లియర్ సైన్ దట్ వి బిలాంగ్స్ టు జీసస్. చాలా స్పష్టంగా తెలియాల మనము క్రీస్తుకు చెందిన వారం అన్నది. కాబట్టి మనం ఏం చేయాలంట? పరీక్షించుకోవాలా. అలా ఎందుకు పరీక్షించుకోవాలా అని చాలా మందికి ఉంటుంది. ఉన్నాయి కొన్ని కారణాలు చెప్తాను కదా. కొంతమంది ఏం చేస్తారంటే సమయం పని పెట్టుకుంటారు. ఈ ఇల్లు అంతా పలానా రోజు శుభ్రం చేసుకోవాలి, ఈ గూడు పలానా రోజు శుభ్రం చేసుకోవాలి. అట్లాగా కొంతమందిని, అయ్యా నీవు పరీక్షించుకొని నీ జీవితాన్ని శుభ్రం చేసుకుంటే ఆదివారం ఎందుకు, సోమవారం చేసుకుంటాలి అన్నా అంటాం. ఎందుకు? ఒకరోజు అంట ఒక వ్యక్తి బాప్తిసం తీసుకోవడానికి చేయి ఎత్తినాడు. తీరా బాప్తిస్మం రోజు వచ్చే కొద్దీ ఆయన రాలే. పాపం అన్న ఫోన్ చేసిండు, వేరే బ్రదర్, ఏం బ్రదర్ మీరు రాలేదు అని. ఏం లేదన్నా, సోమవారం ఆపొద్దు తీసుకుంటా అన్నాడు. ఆదివారం ప్రభుదినము బాప్తిసం ఇచ్చిన తర్వాత ఆరాధించడం, నీవెట్లా ఆరాధిస్తా ఉన్నావు, నీ జీవితంలో దేవుడు చేసిన మేలులేంటో ప్రజలు వింటారు. అలాగే అందరూ కలిసి ఆ రోజు ఏం చేస్తాం? ప్రభు భోజనం లేదా ప్రభు బల్లలో మనము పాలు పొందుతాం. ఆ దినం నువ్వు మిస్ అయ్యి సోమవారం ఏంది కథ అని సాయంత్రం విజిటింగ్కు పోయినాడు బ్రదర్. విజిటింగ్కు పోతే పక్కన వాళ్ళతో కొట్లాడుతూ ఉన్నాడు ఈ మనిషి, పక్కింటి వాళ్ళతో కొట్లాడుతున్నాడు. అందుకే ఏం చేయలేదంటే చాలా జాగ్రత్తగా బల్లలో చేయి వేయాల్సి వస్తుంది. కాబట్టి పొరపాటున నేను ఈరోజు బాప్తిసం తీసుకుంటే ఆ ఇంటి అంతా కొట్లాడలేను అని బాప్తిస్మాన్ని క్యాన్సల్ చేసుకున్నాడు. ఎట్లా ఉందో చూడండి. దేవుని కొరకు దేని కొరకు దేవుని విడిచిపెడుతున్నాడు ఆ మనిషి? కొట్లాడిన తర్వాత రేపు వాస్తవానికి ఒక మంచి సంగతి చెప్తానండి నేను. వివాహం కావలసిన పిల్లలు మన ఇంటిలో ఉంటే పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు, అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు అయితే మనల్ని అడగరు, నీ బిడ్డ ఎట్లాంటిది, నీ కొడుకు ఎట్లాంటోడని. ఎవరిని అడుగుతారో తెలుసా? మన పక్కింటి వాళ్ళని అడుగుతారు. ఏమ్మా ఇల్లు మీదేనా? ఏం లేదు, 2 నీళ్ళు ఇచ్చావమ్మా అని పోయి వాళ్ళ ఇంట్లో కూర్చొని అడుగుతారు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు, ఈమె పిసినాడితే, ఈమె గయ్యాలదా, లేకపోతే ఈమె హింసలు పెట్టేదే, ఎట్లాంటి అమ్మ ఈమె అని ఈమెను గురించి ఆలోచించుతారు. వీళ్ళ కొడుకు ఎట్లాంటి వాడు, లేదా వీళ్ళ కూతురు ఎట్లాంటిది, ఎంతమందితో తిరిగింది, ఏం చేస్తా ఉంది, పని చేస్తా ఉంది, సోమరిపోతా, పొద్దున్న లేస్తానే ఏమన్నా వండుతుందా, లేకపోతే ఎప్పుడు 24 గంటలు ఈదిలో తిరుగుతూ ఉంటుందని వాళ్ళని అడిగేది. వాళ్ళిచ్చే సాక్ష్యము బట్టే మన కుమారులు, మన కుమార్తెల పెళ్లి ఆధారపడి ఉంటది. అర్థమైందండి? కాబట్టి శక్యమైనంత వరకు, వీలైనంత వరకు ఇరుగింటి పొరుగింటలతో మంచిగా ఉండండి. వాళ్ళే మన గురించి సాక్ష్యం ఇవ్వాలా. ఏదైనా సరే, ఇదే కాదు, రేపు మనం కోర్టులో ఉన్నా కూడా వాళ్ళే రావాల్సింది. అన్న ఈయన తెలుసన్నా, మా ఇంటి పక్కనే ఉంటాడు, అన్న ఎక్క తెలుసన్నా మాకు, మా ఇంటి పక్కనే ఉంటుందని వాళ్ళే చెప్పాల్సింది. వాళ్ళు ఇచ్చే స్టేట్మెంటే. మరి భూమి మీద అంత అవసరమైతే మరి పరలోకంకి వెళ్ళడానికి ఇంకెంత అవసరం? కాబట్టి పరీక్షించుకుంటే మన జీవితంలో దేవుడు ఒక 4 లేదా 5 గొప్ప సంగతులు చేస్తాడు. కాబట్టి ఏం చేయాలా? మనం పరీక్షించుకోవడం. ఎందుకు పరీక్షించుకోవాలన్నది ఒక 4-5 తలంపులు నేను మీకు క్లుప్తంగా చెప్పి ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, ఎందుకు మనల్ని మనం పరీక్షించుకోవాలా అనంటే, దేవునితో ఉన్న మన సంబంధం కరెక్ట్గా ఉండటానికి. చాలా మంది మందిరానికి వస్తారు కానీ దేవునితో సంబంధం ఉండదు. లోకంలో ఉన్న వాళ్ళతో, ఎమ్మెల్యేతోనో, ఎంపీతోనో, సర్పంచ్తోనో అన్ని బంధుత్వాలు కలుపుకొని ఉంటారు. దేవునితో మాత్రం సంబంధం ఉండదు. మందిరానికి ఏమో వస్తూ ఉంటారు అంతే, బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తారు, పాటలు పాడతారు, వాక్యం అయిపోతానే వెళ్ళిపోతారు అంతే. ఇది కాదు. మనం మందిరానికి వచ్చేది ఎవరితో సంబంధం కలిగి ఉండాలా? దేవునితో సంబంధం కలిగి ఉండాలి. దేవునితో ఎట్లా సంబంధం కలిగి ఉంటాం? ఒక వ్యక్తి ఉన్నాడు, ఆదికాండం 3వ అధ్యాయంలో. దేవుడు వచ్చినాడు చల్లని పూట, ఆదికాండం 3:10 రాయించబడి ఉంటది. ఎవరి దగ్గరికి? ఆదాము దగ్గరికి వచ్చినాడు.
ఆదాము దగ్గరికి వచ్చి చల్లని పూట ఆదాముతో మాట్లాడడానికి ఆదామా అని పిలిచినాడు. ఆదాం పలికినాడా? పలకలే. పాపం చేసి ఆడ ఉన్నాడు, ఇంగాడ ఆదాం పలికేది. కాబట్టి యెషయా గ్రంథంలో రాయించబడింది 59వ అధ్యాయంలో, పాపము చేస్తే దేవునితో సంబంధం ఉండదు. నీవు నేను పాపమును జయించాలా అన్నది దేవుని ఉద్దేశం. కానీ మన ఉద్దేశం ఏంటంటే నేను పాపం చేయాలన్నా, పాపంలోనే ఉండాలన్నా, దేవునితో సంబంధం లేకపోయినా పర్లే కానీ మనుషులందరూ నన్ను పొగడాలన్నా అంటే వ్యర్థం మనం. ఆదాము ఎప్పుడైతే పాపము చేశాడో దేవునికి ఆదాముకు మధ్య ఉన్న ఆ సంబంధం విరగొట్టబడింది, తెగిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ ఎ బ్రోకెన్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆడమ్ అండ్ జీసస్ ఆర్ జెహోవా. ఆదాముకు దేవునికి మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది. అంతకు ముందు ఆదాము అంటే ప్రభువా చెప్పు ప్రభు అనేవాడు. 3వ అధ్యాయంలోకి వచ్చే తల్లికి ఆదాం ఏమైనా అంట దాగుకున్నాడంట. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, మనల్ని మనం పరీక్షించుకోలేదనుకో, ఒక రోజు వస్తుంది దాక్కునే గుంపులు ఉంటాం మనం కూడా. పేరు పెట్టి పిలుస్తారే, నతానేలు ఎక్కడున్నావు నువ్వు? వాక్యం చెప్పినావుగా, మంచోన్నిగా ఉన్నావుగా, బైబిల్ పట్టుకొని ఉన్నావుగా, పాటలు పాడుతూ ఉన్నావుగా, దేవుని మందిలో వాయిద్యాలు వాయించుతూ ఉన్నావుగా, మరేంది నీ సంగతి అని ప్రభు నన్ను అడిగితే ఏం చెప్తావు? ఆ దినము మన ముఖము చాటేసుకోవడం కంటే ఈ దినం ఏం చేయాలంట? మన జీవితం ఒప్పుకొని ఏదైనా ప్రభుకు నచ్చనిది ఉంటే విడిచిపెట్టి ప్రభుతో సంబంధం కలిగి ఉండాలి. ఇది ప్రభు కోరుకునేది. అయ్యి ఎందుకయ్యా నేను బల్లకు వచ్చినప్పుడు పరీక్షించుకోవాలంటే ఇదే మొట్టమొదటి కారణం. టు హ్యావ్ ఏ గుడ్ రిలేషన్షిప్ విత్ అవర్ గాడ్. దేవునితో ఒక మంచి సత్సంబంధం కలిగి ఉండాలా కదా. మనం పిలిచినప్పుడు దేవుడు పలకలేదనుకోండి, ఇప్పుడు మనమే ఉన్నాము, ఎవరో మన కాడికి వచ్చి ప్రార్థన చేయమని అన్నా, ప్రార్థన చేయండి అన్నా, మా పాపకు బాగలేదు, లేదంటే మా బంధువులకు బాగలేదు అని పాపం ఫోన్లో చేయిస్తారు. తప్పేం కాదు అది. కాబట్టి ఫోన్ తీసుకొని వచ్చినప్పుడు చేస్తాం. చేసిన తర్వాత యేసయ్యను నమ్మినుంటే మనలో కనీసం అంతకంతో ఆత్మీయత ఉంటే సాధారణంగా ఆ రోగం తగ్గకపోతే కనీసం పెరగకూడదు. కానీ మళ్ళంటలతో ప్రార్థన చేసుకుంటే ఆ రోగం ఉండేది కాస్త ఎక్కువ ఏంటది. అన్నా ముందు కడిపోయినచ్చునంట, అన్నా ఇప్పుడు మోషన్స్ కూడా అవుతున్నాయన్నా. ఇదేనా మన ఆత్మీయ జీవితం? ఇదేనా దేవునితో మనం సంబంధం కలిగి ఉండేది? మనం దేవునితో మంచి సంబంధం కలిగి ఉంటే, దేవా నేను నీతో కూడున్నావు, నువ్వు నాతో కూడున్నావు అని అంటే, పేతురు ఏమన్నాడు? అయ్యా నీవే అయితే చెప్పు, నేను నీళ్ళ మీద నడుస్తా అన్నాడు. పేతురు అన్నాడా లేదా? నడిచి చూపించాడు. మరి మన జీవితంలో మనం ఎట్లున్నాం? మనం మంచి సంబంధం దేవునితో కలిగి ఉన్నామా? పరీక్షించుకోవాలా. పరీక్షించుకున్నప్పుడు మన సంబంధాలు ఎవరితో ఉన్నాయి? లోకముతో ఉందా, దేవునితో ఉందా అన్నది మనకు అర్థమవుతుంది. పాపము చేస్తేవా, దేవుని నమ్మి యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మము పొందిన తర్వాత పాపము చేస్తే దేవునికి మనకు మధ్య ఉన్న సంబంధము ఏమవుతుందంట? తెగివేయబడుతుంది. అప్పుడు నువ్వు పిలిచచ్చు, దేవా కష్టం ఉంది, దేవా ఇబ్బంది ఉంది, దేవా నష్టం ఉంది, దేవా ఇరుకులో ఉన్నా, శ్రమలో ఉన్నా, నిందలో ఉన్నా, అవమానంలో ఉన్నా, సహాయం కొరకై వేడుతూ ఉన్నా. ప్రభు అంటాడు మౌనముగా ఉంటాడు. పాపము చేయనంత దాకా నీకు నాకు ఎన్ని కష్టాలు వచ్చినా మన కష్టాల్లో నిలవబడేది దేవుడే. ప్రజలు విడిచిపెట్టచ్చు, సేవకులు విడిచిపెట్టచ్చు, సేవకురాన్ని విడిచిపెట్టచ్చు, సంఘ పెద్దలు విడిచిపెట్టచ్చు, సండే స్కూల్ టీచర్ విడిచిపెట్టచ్చు, నీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళు నిన్ను విడిచిపెట్టచ్చు, కానీ దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు? నీవు పాపం చేస్తే దేవుడు విడిచిపెడతాడు. ఇఫ్ యు ఆర్ నాట్ కమిటెడ్ ఎనీ సిన్, దెన్ గాడ్ విల్ నెవర్ లివ్ యూ అలోన్. దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు, ఎవరినో ఒకరిని పంపిస్తాడు అంతే. పాపము చేయనంత దాకా దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీతో కూడా ఉంటాడు. ఎట్టుంది మన జీవితం? దేవునితో మంచి సంబంధం ఉందా మనకి? దేవా నాకు ఈ కష్టం ఉందయ్యా, నాకు ఈ ఇబ్బంది ఉందయ్యా అని చెప్పిన వెంటనే తీర్చబడట్లేదు అంటే కారణం సిన్. దేవునికి మనకు మధ్య ఏముందంట? పాపం అనేది ఉంది కదా. కాబట్టి ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. కాబట్టి మన జీవితాన్ని మనమే పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే పరీక్షించుకుంటామో అప్పుడు ఏమవుతుంది? తెలుస్తుంది మన సంబంధం ఎవరితో ఉంది అన్నది. యెషయా గ్రంథం 59లో రాయించబడింది, పాపము చేస్తే దేవుడు సహాయము చేయడు. కాబట్టి మొట్టమొదటిది
మనం బల్లను సమీపిస్తూ ఉన్నప్పుడు ఏమని పరీక్షించుకోవాలా? దేవా, నేను నీతో మంచి సంబంధం కలిగి ఉన్నానా లేదా? నాలో పాపం ఉంటే నేను నీకు చెందిన వాడను కాను, నీకు చెందిన దానను కాను అని ఏం చేయాలా? మనల్ని మనమే పరీక్షించుకోవాలి. రండి, రెండవది ఎందుకు మనము బల్లలోనికి పాలు పొందడానికి ముందు పరీక్షించుకోవాలంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో రాయించబడింది. మొదటి కొరింథీ 11:31 అక్కడ రాయించబడింది. ఏం రాయించబడింది? ఆయన ఎవరంట? న్యాయాధిపతి. ఎవరంట ఆయన? న్యాయాధిపతి. మనం ఎప్పుడైతే పాపమును ఒప్పుకోకుండా, నెలల తరబడి అదే పాపము చేస్తా ఒప్పుకోకుండా, సంవత్సరాల తరబడి అదే పాపము చేస్తా ఒప్పుకోకుండా, దేవుడు మనకిచ్చిన ఆత్మని మనము వెలిగించకుండా ఆరిపివేసినామనుకో, దేవుడు ఒక రోజు మనల్ని అడుగుతాడు. మనం చచ్చిపోతాం కదా ఏదో ఒక రోజు, 20 ఏండ్లకో 30 ఏండ్లకో 40 ఏండ్లకో 50 ఏండ్లకో 100 ఏండ్లకు కానీలే, చచ్చిపోయిన తర్వాత రేపు ప్రభు అడుగుతాడు. ఈ రోజు నేను అడిగిన ప్రశ్నకి నువ్వు జవాబు చెప్పకపోయినా పర్వాలా, కానీ రేపు ప్రభు అడుగుతాడు, నిన్నైనా నన్నైనా. నేను చచ్చిపోయినాక నన్ను అడిగాడు, ఏం నతానియేల్, ఎన్నేళ్ళు పాపం చేస్తా నీవు నీ జీవితంలో పాపములను ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా నేను నీకిచ్చిన వెలుగై ఉన్న ఆత్మని ఆర్పేశావు అని అంటే ఏం చెప్పాలా ప్రభుని? అయ్యి ప్రభు, నేను అట్లా చేయలేదు ప్రభు అని చెప్పగలనా? ఆ ధవల సింహాసనం ఎదుట ఆయన వచ్చి ఆ యొక్క న్యాయము తీర్చే సందర్భంలో న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి మాట్లాడగలిగే శక్తి సామర్థ్యం నాకు ఉంటుందా? ఉండదు. కాబట్టి పరీక్షించుకోవాలి. రెండోదిగా ఎందుకంటే ఏదో ఒక రోజు మనకు మరణం అన్నది తథ్యం. మరణించిన తర్వాత తీర్పు అన్నది ఒకటి ఉంది. ఆ తీర్పు సమయంలో దేవుని ఎదుట నిలువబడే వారముగా ఉంటామా, లేదంటే దేవుని ఎదుట నిలువబడలేని స్థితిలో మనం ఉంటామా అన్నది ఒకసారి పరీక్షించుకోవాలి. పాపం చేయలేదు, మనం ప్రభుకు పరిశుద్ధముగా జీవిస్తూ ఉన్నామనుకో, దేవుడు మనకిచ్చిన ఆత్మని మనం వెలిగిస్తా అనేకులను వెలిగించామనుకో, మనం ఎట్లా ఉంటాం? సిగ్గులేని ముఖముతో ధైర్యముతో ఆయనను ఎదుర్కొంటాం. అదే మనము పాపము చేస్తూ, అదే మనం ఆ పాపమును ఒప్పుకొనకుండా, ఆ పాపమును విడిచిపెట్టకుండా నెలల తరబడి సంవత్సరాల తరబడి నా పాపం ఎవరికి కనపడలే, ఎవరు నా పాపం గుర్తు పెట్టుకుంటారు, ఎవరు నా పాపమును గురించి నన్ను అడుగుతారు అని అనుకొని మోసపోతే ఏం చేస్తారంట? తీర్పు దినం ఒకటి ఉంది. మనం ఈ భూమి మీద ఎవరికి లెక్క ఒప్పచెప్పవలసిన పని లేదు, ప్రభుకు మాత్రమే. ఆయన ప్రశ్నిస్తాడు, ఆయన అడుగుతాడు, ఏమయ్యా, నేను నీకు ఇచ్చిన ఆత్మను నువ్వేం చేసావు? నీకు 30 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చా, ఏం చేసావు? ఒకరినైనా కాపాడినావా? ఒకరైనా బ్రతికించావా? ఒకరి జీవితమైనా మార్చావా అని ప్రభు అడిగితే మనం ఏం చెప్తాం? ప్రభు, ముందు నేనే వెలిగింపబడలే, ముందు నేనే వెలగలే, ఇంక ఇతరులను ఎట్లేదు వెలిగిస్తా అని చెప్పగలమా? ధైర్యంగా చెప్పగలమా? చెప్పలేం. కాబట్టి రెండోదిగా తీర్పు దినం ఒకటి ఉంది. ఆ దినము మనము ప్రభు ఎదుట నిర్దోషులముగా నిష్కలంకులుగా నిలవబడాలన్నది దేవుని ఉద్దేశం. అందుకొరకే పరీక్షించుకోవాలా. మొదటిగా ఎందుకు పరీక్షించుకోవాలంట? ఆయనతో మనకు మంచి సంబంధం ఉండడం కోసమై పరీక్షించుకోవాలా. రెండోదిగా ఏంటంట? ఆయన ఎదుట ఆ తీర్పు దినము వచ్చినప్పుడు ఆయన ఎదుట మనము నిలవబడటం కోసమై మనము పరీక్షించుకోవాలా. రండి, మూడోదిగా ఎందుకు పరీక్షించుకోవాలంటే, మనము ఇప్పుడు మనకు ఒక సహోదరుడు అన్నో తమ్ముడు ఉన్నాడు అనుకుందాం. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మనం ఏం చేస్తామండి? వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తామా? చేయమా? చేస్తాం కదా. ఆత్మీయంగా మన జీవితాలు అట్లే ఉండాలా. రెండో స్టేట్మెంట్, మూడో స్టేట్మెంట్ రెండు కలిసి ఉంటాయి. మనము వెలిగించబడినామనుకో ఏం చేస్తాం? మన సహోదరుడు కొన్ని విషయాల్లో అబ్బా ఈరోజు మందిరానికి ఏం బదంలే అని ఉంటాడు కదా, మనం మందిరానికి పోయే ఆసక్తిని బట్టి పురికొల్పుతాం. వాళ్ళనబ్బా ఒక పాటలు అయిపోయింటాయి అంతే, ఏం కాదు పదంపా పోయిచాంపా, ఎంతసేపు ఏం వండుకోలేదా, ఏం పర్లేదుపా మా ఇంట్లో తిందాంపా, లేకపోతే ఏం పర్వాలేదు వచ్చి ఇద్దరం వండుకుందాంపా పాటలు పాడుకుతా అని అనగలగాల. ఆ మాట ఎప్పుడు వస్తుంది? ఆ మాట ఎప్పుడు వస్తుంది అంటే మనం ఆత్మీయంగా స్థిరంగా ఉన్నప్పుడు. ఆత్మీయంగా మనము స్థిరంగా ఉన్నప్పుడు మనకు అటువంటి అభిప్రాయం ఉంటుంది. దేవుని పనిలో మొదటిగా నేను పని చేయాలా, నా తోటి వారు కూడా పని చేయాలా, ప్రోత్సహించాలా కదా, ప్రోత్సహించాలా. చాలా మంది అనుకుంటారు ఏమని తెలుసా, ఎప్పుడు వాళ్ళే పాటలు, ఎప్పుడు వాళ్ళే వాక్యం, ఎప్పుడు వాళ్ళే వాయిద్యాలు. ప్రోత్సహించాలా కదా. మీరు నమ్ముతారా నమ్మరో, చాలా చోట్ల ప్రోత్సహించరు అసలుకు.
యవనస్తులను పరిచర్యలో వాడుకోవడం చాలా అరుదు, చాలా అరుదు. ఎక్సెప్ట్ సేవకుని కుమారులు అయితే తప్ప, లేదంటే ఎక్సెప్ట్ దేవుని మందిరంలో బాధ్యత కలిగిన సహోదరుల కుమారులు అయితే కుమార్తెలు అయితే తప్ప వాడబడరు. నేను చూశాను కదా. కాబట్టి నేర్చుకోవాలా, పురికొల్పాలా. రెండోదిగా మనం స్థిరపరచబడి ఉంటే మనం పురికొల్పుతాం. మనలోనే వాక్యం లేదనుకో, వాడు మందిరానికి పోకపోతే ఏం పోతావు లేరబ్బరు అని చెప్పి సినిమా పెట్టు అని అంటాం. అది మన బతుకు. అదే మనం ఆత్మీయంగా ఉన్నామనుకో, అరే మందిరానికి పోకపోతే ఎట్లా, మనం ముందుండాలి, అందరికంటే మనమే స్టార్టింగ్ ప్రేయర్ చేయాలా, మనమే మందిరం అందరికంటే ముందు పోయి మనమే మందిరాన్ని శుభ్రం చేయాలి. ఈ ఆధిక్యత ఉంటుంది కదా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను పరిచర్యకు రాకముందు నాకు ఇచ్చిన బాధ్యత ఒకటే, మైకులు పెట్టడం కాదు. మందిరంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఖచ్చితంగా నేను వెళ్ళి మందిరాన్ని శుభ్రం చేసేవాడిని, కసు కొట్టేవాడిని, మా ఫేస్ తుడిసేవాడిని. అస్సలు సిగ్గుపడేవాడిని కాదు. ఆ పక్కనే నాకు వరుస వాళ్ళు అంటారు, ఏమోయ్ ఇట్లే అంటారు వాళ్ళు, ఏమోయ్ ఆడపిల్ల తిన్న అన్ని చేస్తానవే, ఇంట్లో చేయవు కానీ మందిరం చర్చలు చేస్తాడు బయటగాడు అనేవాళ్ళు. సిగ్గుపడలే ఎప్పుడు నేను. వాళ్ళు చెప్పాల్సిన సమాధానం చెప్పేవాడిని, కానీ నా పనిని నేను ఎప్పుడు తృణీకరించుకో. ఏంది ఎప్పుడు నన్ను ఈ పని చేయమంటారు, ఎవరు రారు మందిరానికి, నాకేం పిచ్చా, నేనెందుకు చేయాలి అనుకోలే ఎప్పుడు కూడా. కాబట్టి నేర్చుకోవాలా, పురికొల్పాలా. మొదటిగా మనము సిద్ధపరచబడి ఇతరులను సిద్ధపరచాలి. అది ఆ మూడవ అనుభవం. మొదటిగా ఏంటంట, దేవునితో మంచి సంబంధం మనకు ఉందా లేదా. రెండోదిగా తీర్పు దినమున నిలవబడతామా లేదా. తీర్పు దినమున నిలవబడగలిగితే ఇప్పుడు మూడో స్టేట్మెంట్, మనం ఏం చేస్తాం, ఇతరులను పురికొల్పుతాం. మందిరానికి రాలేని వారిని, బైబిల్ చదవలేని వారిని కదా. చాలా మంది వృద్ధులు ఉంటారు, బైబిల్ చదవాలని ఆశ ఉంటుంది. వాళ్ళు ఎవరైనా పిలిచినా అనుకో, అన్న 2 వచనాలు చదువు తమ్ముడు, 2 వచనాలు చదువు అక్క అంటే, ముసిల్లానివి రేపు మొన్నడు చదువు నీకేంటికి అని అంటాం. ఎప్పుడైనా వాళ్ళ కాడ కూర్చొని అమ్మా ఏం చదవమంటావు, మత్తయి సువార్త చదవాలన్నా, మార్క్స్ సువార్త చదవాలన్నా, లూకాసు సువార్త చదవాలన్నా అంటామా? మనం ఏంటికి సచ్చవులే రేపు మొన్నడు వద్దులే అంటాం. అంటే ఆమె సావకు విని ఆమెను చంపడానికి ఇష్టపడేది మనమే. ఆమె చివరి దినాల్లో ఆమె ప్రభువుని అంగీకరించి చనిపోవాలని ఉందేమో, ప్రభు కొరకు జీవించి చనిపోవాలని ఉందేమో కదా. కాబట్టి మూడోదిగా ఎందుకు పరీక్షించుకోవాలంటే, మనము స్థిరపరచబడి పురికొల్పడం కోసమై మనల్ని మనం పరీక్షించుకోవాలండి. నాలుగోది ఏంటంటే, నాలుగోదిగా బలలో పాలు పొందటం అంటే దేవుడు చేసిన ఆ త్యాగమును ఆయనను జ్ఞాపకం చేసుకోవడం. ఏంటంట, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు, నా పాపముల నుంచి నన్ను విడిపించడం కోసమై ఆ కలువరి శిలువలో బలియాగముగా చేయబడతా వచ్చిన దేవుడు ఆయన. కాబట్టి ఆ ప్రేమను, ఆ త్యాగమును, ఆయనను జ్ఞాపకం చేసుకోవడం. ఇదే శిష్యులతో ప్రభు చెప్పిన మాట, అయ్యా మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పిన నేను కదా. 11వ అధ్యాయం 22, 23, 24లో ఈ మాటలే ఉంటాయి. కాబట్టి ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలా. బలలో పాలు పొందుతున్న ప్రతిసారి ఏంటంటే మనము ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది ఈ సమయంలో ఏం చేస్తారంటే, బలలో పాలు పొందుదాం మోకరించాలంటే కొంతమంది తిరుగుతూ ఉంటారు. ఎందుకు తిరుగుతారు? కొంతమంది ఏంటంటే బలలో పాలు పొందడం అంటే వాళ్ళకి ఇష్టమైన చెయ్యి ఎత్తకూడదు అని నేను చెప్పట్లేదు, చెయ్యి ఎత్తమని ప్రోత్సహించట్లేదు. అయితే మనం మన జీవితంలో ఈ అనుభవాలు కలిగి ఉండాలి కదా. బలలో పాలు పొందాల్సిన అర్హతలు మనం కలిగి ఉండి పాలు పొందితే పర్వాలా. కొంతమంది ఏంటంటే, పోయిన వారం నేను చేయెత్తలే, ఈ వారం ఎత్తితే ఏం బాగుంటుంది, ఈ వారం కూడా పాలు పొందకపోతే ఏం కాదులే. పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా ఉంది మనలో. పాపం చేస్తూ పాలు పొందే వాళ్ళు ఉన్నారు. ఒక్క వారం పాపం చేశాన్ని నెలల కొద్దీ బలలో చేయవేయని వారు ఉన్నారు. ఈ సమయం నాకెందుకులని గాలికి తిరిగినట్లు బయటికి తిరిగే వాళ్ళు ఉన్నారు. అనేక మంది గుంపులు ఉన్నారు. మరి మన సంగతి ఏంది? ప్రభు అయితే అన్నాడు, అయ్యా నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై, మనిషిని బట్టి కాదు. కొంతమంది అంటారు నా దగ్గరికి వచ్చి, అన్నా మా సేవకుడు ఏం చెప్పడన్న వాక్యము, మీరు రాండి అన్న పరిచర్యకంట రేటుకే. నేను చెప్తాను, ఏం చెప్పలేదంటే ఆ తప్ప ఆయనది కాదమ్మా, నువ్వు ప్రార్థన చేయలే అంట. నువ్వు ప్రార్థన చేసినావా? దేవా నువ్వు నాతో మాట్లాడడానికి నాకు ఏం అవసరమో మీ సేవకునితో ముందు మాట్లాడండి, ప్రార్థన చేసినావు అంటే ఆమె దానికి నోరు తెరచదు. చూడండి ఎట్లుందో.
కాబట్టి మనం మన జీవితంలో నాలుగవదిగా ప్రభును జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన కార్యమును జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన త్యాగమును జ్ఞాపకం చేసుకోవాలా, ఆయనను జ్ఞాపకం చేసుకొనొచ్చు ఆ బలలో పాలు పొందాలా. ఐదవది చివరిది, మన హృదయం ఎట్లుంది. ఇర్మియా గ్రంథం 17:9, బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 17:9 సేస్, అవర్ హార్ట్ ఈజ్ ఎ చీటర్. మన హృదయం ఏంటంట, మోసం చేసేది మనల్ని. చాలాసార్లు ఏమంటారు తెలుసా, అబ్బా నీ లెక్క ఎవరైనా ఉన్నాడా, పాస్టర్ వాళ్ళ ఇంటి కూడా కొట్లాటలు ఉన్నాయి, నువ్వు ఎప్పుడైనా కొట్లాడుకున్నావా, నీ కొట్లాటలు బయటికి తెలిసినాయా, చూసినావా, నీ అంత ఆత్మీయంగా ఎవరున్నారు అని అంటది. ఎప్పుడు వాళ్ళ ఇంటో సమస్యలే, నీ ఇంట్లో ఒక్క సమస్య ఉందా చూడు, నీ అంత ఆత్మీయురాలు ఎవరైనా ఉన్నారా, నీ కుటుంబంలాగా ఎవరైనా ఉంటే చెప్పు అని అంటది. మోసం చేస్తుంది సాతాను కదా. ఆ సాతాను ఎక్కడికి వస్తుంది, ఫస్ట్ మన హృదయంలోకే. నువ్వు బాడినట్టు ఎవరైనా పాటలు పాడతారా, నువ్వు చేసినట్టు ప్రార్థన ఎవరైనా చేస్తారా, నువ్వు చేసినట్టు ఎవరైనా ఆరాధిస్తారా, మనల్ని బాగా ఏం చేస్తుందంట, పైకి రేపు ఒక్కసారి పడగొడతాడు కదా. మోసపోవద్దు. కాబట్టి బలం సమీపిస్తూ ఉన్నప్పుడు ఈ 5 విషయాలు, మొదటిగా మరలా చెప్తున్నా, దేవునితో మన సంబంధం ఎలా ఉంది, దేవునితో ఉందా, లోకంతో ఉందా. రెండవది, ఒకరోజు తీర్పు ఉంది, ఆ తీర్పు దినమున నీవు నేను ఆయన ఎదుట నిలవబడే గుంపులో ఉన్నామా, ఆయన ఎదుట నుండి పారిపోయే గుంపులో ఉన్నామా. మూడవది, ఆయన ఎదుట నిలవబడే గుంపులో ఉంటే మనం ఏం చేస్తాం, ఇతరులను పురికొల్పుతాం. మందిరానికి వెళ్దాం పదన్నా, ప్రార్థన చేసుకుందాం పదన్నా, బైబిల్ చదువుదాం పదన్నా, దేవుని వాక్యం ధ్యానిద్దాం పదన్నా, పాటలు పాడదాం పదన్నా అని ప్రోత్సహిస్తాం. నాలుగవది, ప్రభువును జ్ఞాపకం చేసుకున్నట్టు బలను పాలు పొందాలి. ఐదవది చివరిది, ఈ హృదయం ఏంటంట, మోసకరమైంది, దీన్ని జయించాల. చివరిది అదే, జయించగలిగితే మనం ఏం చేస్తాం, అప్పుడు మన జీవితం మార్చబడుతుంది. దేవుడి మాటలు దీవించునుగాక. మోకరించండి, బలం సమీపించుదాం. మోకరించండి, బలం సమీపించుదాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయ. మీ శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె, మీ రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షరసమును దేవా సమీపించడానికి సంసిద్ధంగా ఉన్నాం. నన్ను మమ్మల్ని కడుగుము, యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు మీరే సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఆయన ఒక రొట్టెను పట్టుకుని దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి, చెప్పబడిన ఈ 5 అనుభవము మేము కలిగి ఉండి బలం చేరుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపితే ప్రభు యొక్క శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె మీకు అందించబడుతుంది. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తము వలనైన కృత నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను నేను. మా ప్రియ తండ్రి, మీ రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షరసమును దేవా మేము పాలు పొందుచుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపితే ప్రభు యొక్క రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షరసం మీకు అందించబడుతుంది.
ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయ కరుణించండి దేవా. మీటింగ్ ఆది నుంచి ఇప్పటిదాకా మీరు చూపిన మీ కృపకై స్తోత్రాలు. ఎవరు అయోగ్యంగా పాలు పొందరో మీరే కరుణించి క్షమించండి. మరి ఒక తరుణాన్ని దేవా మీరు అనుగ్రహించండి, యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు. అటు తిరిగి మా తండ్రి దేవా, రాజును బట్టి స్తోత్రాలు కరుణించము, ప్రిస్కిల్లకను బట్టి స్తోత్రాలు కరుణించము, ప్రేమించిన పిల్లలను బట్టి స్తుతించగలుగుతున్నాం దేవా. పండు ప్రభాస్ వైష్ణవిని బట్టి స్తోత్రాలు. అట్లా ప్రభాస్ విషయంలో మీరు చూపిన మీ అత్యధికమైన ప్రేమ వాత్సల్యతను బట్టి స్తోత్రాలు కరుణించండి. ముగ్గురికి మంచి ఆరోగ్యం దయచేయండి, సంపూర్ణమైన అభివృద్ధిలోనికి మీరు నడిపించండి దేవా. తల్లిదండ్రులకు లోబడి మీ నామమును గణపరచే బిడ్డలముగా దేవా బిడ్డలుండులాగున మీరు సహాయం చేయండి. సినను బట్టి స్తోత్రాలు, నిహారికను బట్టి స్తోత్రాలు కరుణించము దేవా. మీ చిత్తమైతే తండ్రి ప్రభా, మరి ఈ యొక్క క్రిస్మస్ దినమున అందరూ సమకూర్చబడలాగా మీరు సహాయం చేయండి. అట్లాగూ దేవ ప్రేమించి ఇచ్చిన పిల్లలను బట్టి స్తోత్రాలు దేవ. స్మైలీని జాన్ను కరుణించము, ఇరువురికి మంచి ఆరోగ్యము దయచేయండి దేవా. మీరే వారిని బలపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అటు తిరిగి కులాయమ్మకను బట్టి స్తోత్రాలు కరుణించము, మంచి ఆరోగ్యం దయచేయము దేవా. తనకున్న ప్రతి బలహీనత మీద కార్చబడిన మీ అమూల్యమైన కలవరి శిలువ రక్తము ద్వారా మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రేమించిన కుమారుడు కుమార్తె శిరీషను బట్టి స్తోత్రాలు. అన్న చేస్తున్న పనిలో కూడా తోడుగుండండి. కుటుంబం అంతా ఆత్మీయంగా ఆర్థికంగా తండ్రి ప్రభు వర్ధిల్లుటకు మీరు సహాయం చేయండి. అట్లు తిరిగి మా తండ్రి రూతమ్మ అట్లాగూ తండ్రి ప్రభు మరి హెప్సి భావను బట్టి స్తోత్రాలు కరుణించము, ఇరువురికి మంచి ఆరోగ్యం దయచేయము దేవా. మీరే బలపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. భాగ్యం మొత్తను అట్లు మోసమామను బట్టి స్తోత్రాలు కరుణించము దేవా. వారు చేస్తున్న పనిలో తోడుగుండని మంచి ఆరోగ్యము దయచేయండి. ప్రేమించి ఇచ్చిన దేవా శిరీషాన్ని బట్టి స్తోత్రాలు కరుణించము తండ్రి ప్రభు, మంచి ఆరోగ్యము దయచేయము. చదువుతున్న చదువులో మంచి మార్కులతో పాస్ అవుటకు మీరే సహాయం చేయండి. మంచి ఉద్యోగం దయచేయండి. భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తుండగా మీరే సహాయం చేయండి. అట్లు ఆయా ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్న ప్రతి దాసుని మీరు బలపరచండి. బేతేలు సరిహద్దులను మీరు విశాలపరచండి. మీ దాసురాల్ని నన్ను కరుణించము దేవ. ఇరువురికి మంచి ఆరోగ్యం దయచేయము దేవా. మేము చేస్తున్న పనిలో తండ్రి ప్రభు మరి మా వృత్తులను మీరు ఆశీర్వదించండి. అట్లా దేవా చదువుతున్న ఆ సబ్జెక్టు విషయంలో తండ్రి ప్రభు లా కోర్స్ చేస్తుండగా మీరే సహాయము చేయండి. మంచి మార్కులతో పాస్ అవుటకు మీరు సహాయము దయచేస్తురండి. చదివినవి గుర్తుండలాగున మీ కృపతో మీరు నన్ను బలపరచండి. అటు తిరిగి మా తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి దేవ. మీ కొరకు అనేక ప్రాంతాలకు వెళ్ళగలిగే తండ్రి ప్రభు మరి రాయబారులముగా మేము ఉండులాగున మీరు మమ్మల్ని బలపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అట్లు దేవా మా ఇరువురిని కరుణించి ఇరువురిని సంపూర్ణమైన బహుమానం కొరకు సిద్ధపరచమని వందనాలు చెల్లిస్తే యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 425. లేచి నిలబడి పాడుకుందాం. 4వ చరణం మాత్రమే. స్వంత తలంపున దావీదు మందసమును తెచ్చునప్పుడు సొంత తలంపున దావీదు మందసమును తెచ్చునప్పుడు ఉచ్చారణము చేదావీదు ఉదయములో కదిలించితివి. ఉచ్చారణము చేదావీదు ఉదయములో కదిలించితివి. విడువము నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయురక్షక. విడువము నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయురక్షక. పడిపోవు వారెల్లరినీ చేపెడివాడా
వాడవు నీవే ప్రభు పడిపోవాడెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయురక్షక విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయురక్షక. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రములు తండ్రి. ఆది అంతం మొదలుకొని ప్రవ్వా మీరే తోడుగా ఉండి నడిపించిన విధానమును బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రవ్వా. పాటలేందును, ఆరాధన వర్తమానం, బల్ల వర్తమానం, సండే స్కూల్ పరిచయం అంతట్లోను ప్రవ్వా మీరు చూపిన మహాప్రేమకై స్తోత్రములు తండ్రి. విన్న వాక్యమును మా యొక్క జీవితంలో నీరు కట్టి ఫలింప చేయండి ప్రవ్వా. లోకంలోనికి మేము వెళ్తుండగా లోక మాలిన్యమును తండ్రి మేము అంటించుకోకుండా ప్రవ్వా మరి నీ కొరకై భూమి మీద జీవించుటకు తండ్రి మీరే సహాయం చేస్తురమ్మని ప్రార్థిస్తుంటున్నాం. అనుదినంగా ప్రవ్వా ఫలించడి కొమ్మవలే మా జీవితంలో మేము ఉండగలుగునట్లుగా మీరే సహాయం చేయండి. వచ్చిన బిడ్డలందరినీ తండ్రి పేరు పేరును జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. ఎవరు అనారోగ్యంగా ఉంటున్నారో మీరే వారిని ముట్టి బాగు చేసి సంపూర్ణమైన ఆరోగ్యం చేత మీరు నింపుతురండి. ఎవరు ఇక్కట్లు ఇరుకుల్లో అప్పుల బాధల చేత ప్రభు బాధపడుతున్నారో వారందరినీ తండ్రి మీరే కరుణించి ఆకాశపు గుప్పిలను మీరు విప్పి మీరే వారికి సహాయం చేస్తారమని ప్రార్థిస్తుంటున్నాం. అటు తండ్రి వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదిస్తురమ్మని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.